So out of mostly 80 sessions or 85, we completed more than half. Okay. And so మన డాక్టర్ కంప్లీట్ చేసి ఇమేజింగ్ కంప్లీట్ చేసాం. దాని తర్వాత క్యూబర్నెటిస్ లో వి ప్రాక్టీస్ ద రిసోర్సెస్ లైక్ నేమ్ స్పేస్ పాడ్ లో మల్టిపుల్ ఆప్షన్స్, కాన్ఫిగ్ మ్యాప్, సీక్రెట్స్, అండ్ దెన్ క్లస్టర్ ఐపి, నోట్ పోర్ట్, లోడ్ బ్యాలెన్సర్, రెప్లికా సెట్ డిప్లాయ్మెంట్, ఇవన్నీ మనం వి ప్రాక్టీస్ అండ్ వి కంప్లీటెడ్ ఎక్స్పెన్స్ K8 project using these resources. Okay, and సో ఇప్పుడు వచ్చేసి సో ఇక నెక్స్ట్ వచ్చేసి మనం వాల్యూమ్స్ గురించి డిస్కస్ చేద్దాం. వాల్యూమ్స్ ఇన్ క్యూబర్నెటిస్. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద అడ్వాంటేజ్ దెన్ డాకర్ హియర్ మనకి. ఓకే, ఒక ఒక ఇంపార్టెంట్ ఫైల్స్ ఏవైనా ఉన్నాయి అనుకోండి, ఒక ఇంపార్టెంట్ ఇమేజెస్, వాట్ వీ డూ ఇన్ అవర్. సో మనం ఏం చేస్తాం, వాటిని ల్యాప్టాప్ లో పెడతామా ఆర్ వీ విల్ ఫైండ్ ఎనీ అదర్ సోర్స్. సో ఇంపార్టెంట్ ఫైల్ ఏమైనా ఉంటే మనం ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ అనేది ఒకటి కొనుక్కుంటాం. ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ కొనుక్కొని అందులో మెయింటైన్ చేస్తుంటాం. ఎందుకంటే వీ కెనాట్ ట్రస్ట్ అవర్ ల్యాప్టాప్స్. అవి ఎనీ టైం క్రాష్ అయిపోవచ్చు. ఓకే, ఎనీ టైం మనం చేసే వర్క్స్ వల్ల, మనం ఇన్స్టాల్ చేసే సాఫ్ట్వేర్స్ వల్ల మన డేటా అనేది కరెక్ట్ అయిపోవచ్చు. అసలు ల్యాప్టాప్ అనేది రెస్పాండ్ అవ్వకుండా ఉండకపోవచ్చు, ల్యాప్టాప్ అనేది బస్ట్ కూడా అయిపోవచ్చు. ఓకే, సో వి జనరలీ బై ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్, రైట్? ఆర్ ఇంకొక ఆప్షన్ గూగుల్ డ్రైవ్ ఆర్ మైక్రోసాఫ్ట్ డ్రైవ్, ఏదో ఒక డ్రైవ్స్. సో ఈ రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఓకే, ఫస్ట్ ఎక్స్టర్నల్ డ్రైవ్, ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ అనేది దీంట్లో ఉండేది ఏంటి? ఇస్ ఇట్ ఆఫ్లైన్ ఆర్ ఆన్లైన్? సో ఇది ఆఫ్లైన్ అండ్ దెన్ నియర్ టు అవర్ కంప్యూటర్. ఓకే, సో గూగుల్ డ్రైవ్ it is completely online and somewhere in the internet, somewhere in network. Okay, సో ఈ రెండు డిఫరెన్సెస్ అనమాట. సో వీటిలో ఏది స్పీడ్ గా ఉండొచ్చు? ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ స్పీడ్ గా ఉంటుంది, ఎందుకంటే ఇది జస్ట్ మన కంప్యూటర్ పక్కనే ఉంటుంది కదా, యాజ్ నియర్ యాజ్ పాసిబుల్ టు ద కంప్యూటర్. ఆన్లైన్ అనేది ఎప్పుడు స్లోగా ఉంటుంది, ఎందుకంటే ఇది బేస్డ్ ఆన్ ద నెట్వర్క్ బ్యాండ్ విడ్త్. సో దీనికి చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. బట్ ఆఫ్లైన్ అనేది జస్ట్ మన ల్యాప్టాప్ పక్కనే ఉంటుంది కాబట్టి డిస్టెన్స్ చాలా తక్కువ కంప్యూటర్ కి అండ్ డిస్క్ కి. సో ఇక్కడ స్పీడ్ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ స్పీడ్ తక్కువ ఉంటుంది. ఓకే, సో ఇవి జనరల్ గా మనం యూస్ చేసేవి. సేమ్ ఇలానే మనకు క్యూబర్నెటిస్ లో కూడా ఉంటుంది. సో అది ఎలా అంటే, మన క్యూబర్నెటిస్ క్లస్టర్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎఫెమరల్ అనమాట. నోడ్ ఈ రోజు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, రేపు కొత్త నోడ్ రావచ్చు, కొత్త క్లస్టరే రావచ్చు. ఓకే, సో ఇది మన క్యూబర్నెటిస్ క్లస్టర్ అనుకుంటే, మనకు కంట్రోల్ ప్లేన్ అండ్ దెన్ EC2 ఇన్స్టెన్సెస్.
సో ఈ కేసులో ఏది పర్మనెంట్ కాదు, ఎవ్రీథింగ్ ఈజ్ ఎఫెమరల్. సో మనం డేటాని ఎప్పుడైనా కూడా ఈకేఎస్ లో పెట్టడం ఇట్స్ నాట్ ఎ గుడ్ థింగ్. ఈరోజు 3 ఉన్నాయి, రేపు 30 ఉండొచ్చు, రేపు ఒక్కటే ఉండొచ్చు, మళ్ళీ 2 ఉండొచ్చు. దట్ ఈస్ బేస్డ్ ఆన్ ద పాడ్స్ అండి. సో మనం ఎలా అయితే డేటాని అవుట్ సైడ్ ఆఫ్ ల్యాప్టాప్ పెట్టామో, సో ఇక్కడ కూడా ఏంటంటే మనం డేటాని అవుట్ సైడ్ ఆఫ్ క్లస్టర్ పెట్టాలి. సో ఇది మన క్లస్టర్ కదా, అవుట్ సైడ్ ఆఫ్ క్లస్టర్ ని పెట్టినప్పుడు డేటా అనేది ఎప్పుడైనా కూడా సేఫ్ గా ఉంటుంది. ఓకే, సో దెన్ వీ హ్యావ్ 2 ఆప్షన్స్ ఇన్ AWS, that is EBS and EFS, elastic block storage and elastic file storage. Okay, so exactly like hard disk and Google Drive laga. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ మనం EBS గురించి చూద్దాం, దాని తర్వాత మనం EFS గురించి చూద్దాం. ఓకే, సో సమ్ స్టోరేజ్. సో స్టోరేజ్ ఎప్పుడు కూడా క్లస్టర్ బయటే ఉంటే మనకు సేఫ్ గా ఉంటుంది, దట్ ఈస్ ద మీనింగ్. ఓకే, సో ఇప్పుడు మనం బయట వాల్యూమ్ ని క్రియేట్ చేయాలి, అండ్ దెన్ ఈ వాల్యూమ్ ని తీసుకెళ్లి మనం మన క్లస్టర్ కి మౌంట్ చేయాలి. రేపు పొద్దున్న క్లస్టర్ డిలీట్ అయిపోయినా వాల్యూమ్ అనేది సేఫ్ గా ఉంటుంది. సో ఇక్కడ టూ టైప్స్ ఉన్నాయి మనకు. దాని ఫస్ట్ స్టాటిక్ ప్రొవిజనింగ్ అంటాం అండ్ డైనమిక్ ప్రొవిజనింగ్ అంటాం. ఓకే, స్టాటిక్ అంటే ఎవ్రీథింగ్ మనమే చేయాలి, డైనమిక్ అంటే ఎవ్రీథింగ్ క్యూబర్నెటిస్ చేస్తుంది. సో ఫస్ట్ థింగ్ స్టాటిక్ గురించి చూద్దాం. సో ఈ కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్ ఇంటర్వ్యూస్ కూడా. సో EBS స్టాటిక్ ప్రొవిజనింగ్ అనేది చూద్దాం ఇప్పుడు. సో EBS స్టాటిక్ ప్రొవిజనింగ్ చూడాలి అంటే ఫస్ట్ థింగ్ we need to create వాల్యూమ్స్. స్టాటిక్ కాబట్టి మనమే వాల్యూమ్స్ క్రియేట్ చేయాలి, డైనమిక్ అయితే క్యూబర్నెటిస్ క్రియేట్ చేస్తుంది. అండ్ దెన్ సెకండ్ థింగ్ we need to install the drivers. సో డ్రైవర్స్ అనేది ప్రతిదానికి చేయాలి, ఎందుకంటే మనం మీరు చూస్తే మన పెన్ డ్రైవ్ కైనా కానీ, కీబోర్డ్ కి, మౌస్ కి, ప్రతి ఒక్క దానికి డ్రైవర్స్ అనేది ఉంటుంది. సో ఒక సిస్టమ్ ఇంకొక సిస్టమ్ ని కనెక్ట్ అవుతున్నప్పుడు EKS కి EBS కి 2 డిఫరెంట్ సర్వీసెస్. ఆ 2 కనెక్ట్ అవ్వాలి అంటే ఎలా కనెక్ట్ అవ్వాలి అనేది డ్రైవర్స్ లో రాసింటారు అనమాట. సో యూ నీడ్ టు ఇన్స్టాల్ డ్రైవర్స్ ఆల్సో. అండ్ దెన్ థర్డ్ థింగ్, EKS nodes should have permission to access EBS volumes. సో AWS లో ఏంటి, ప్రతిదీ సర్వీసే కదా, ఒక సర్వీస్ ఇంకొక సర్వీస్ ని యాక్సెస్ చేయాలంటే వాటికి యాక్సెస్ ఉండాలి. సో హ్యావ్ యూ సీన్ అవర్ IAM సెషన్స్? ఒకసారి IAM సెషన్స్ చూడండి, మీ క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ వాట్ ఈస్ IAM సర్వీస్, దాంట్లో ఉండే రోల్స్, పర్మిషన్స్, వీటన్నిటిని మనం అక్కడ చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. బట్ బేసిక్ ఏంటంటే సర్వీసెస్ చాలా ఉంటాయి AWS లో. ఒక సర్వీస్ ఇంకొక సర్వీస్ ని యాక్సెస్ చేయాలి అంటే ఖచ్చితంగా మనం పర్మిషన్ ఇవ్వాలి అనమాట. ఓకే, సో ఇవి కండిషన్స్. ఇక్కడ EBS అనేది జస్ట్ లైక్ బ్లాక్ స్టోరేజ్, మన హార్డ్ డిస్క్ లాగా. ఇప్పుడు నేను సర్వర్
maybe node is in US East 1B. Can I create disk in US East 1D? సో ఇలా చేయొచ్చా చేయకూడదా? సో మనం ఏమనుకున్నాం, ఈబిఎస్ అనేది ఎక్స్టర్నల్ ఎలాస్టిక్ బ్లాక్ స్టోరేజ్ లాగా, అంటే అవర్ లైక్ హార్డ్ డిస్క్ లాగా. ఓకే, సో థియరిటికల్లీ ఇట్ ఈస్ ప్లాసిబుల్. మనం ఒక ఎక్కడో నార్త్ బెంగళూరులో సర్వర్ ఉండి సౌత్ బెంగళూరులో వాల్యూమ్ ఉండడం, బట్ ప్రాక్టికల్లీ నాట్ పాసిబుల్. ఓకే, సో సర్వర్ ఎక్కడ ఉంటే అదే డేటా సెంటర్ లో వాల్యూమ్ ఉండాలి. సో దిస్ ఇస్ నథింగ్ బట్ డేటా సెంటర్ కదా యుఎస్ ఈస్ట్ 1B అనేది. ఫర్ ఎగ్జాంపుల్ నార్త్ బెంగళూరులో ఉంది, సో ఇది కూడా నార్త్ బెంగళూరులోనే ఉండాలి, డిస్క్ కూడా. అప్పుడే సర్వర్ యాక్సెస్ చేయగలదు. అదర్వైజ్ అది ఎలా ఉంటుందంటే ఒక పెద్ద హార్డ్ డిస్క్ సంబంధించిన కేబుల్ ని నార్త్ బెంగళూరు నుంచి సౌత్ బెంగళూరు వరకు వేసినట్లు ఉంటుంది. సో ఆ కేబుల్స్ అంత డేటాని క్యారీ చేయలేవు. సో జనరల్ గా ప్రాక్టికల్ గా ఏంటంటే సర్వర్ ఎక్కడ ఉంటే డిస్క్ కూడా అక్కడే ఉండాలి. సో మన సర్వర్స్ వచ్చేసి యుఎస్ ఈస్ట్ 1B లో ఒకటి, యుఎస్ ఈస్ట్ 1Dలో ఒకటి. సో ఇక్కడ ఉన్నాయి సర్వర్స్. సో మనకు 1Dలో ఉన్నాయి కాబట్టి ఎక్కువ మనం 1Dలో డిస్క్ క్రియేట్ చేసుకుందాం, ఆర్ 1Bలోనే క్రియేట్ చేసుకోండి. ఎక్కడైనా ఒక దాంట్లోకి వెళ్ళాలి మన పాడ్ అనేది. సో మన పాడ్ అనేది అల్టిమేట్ గా ఈ 3 నోట్స్ లో కదా రన్ అవుతుంది, ఈ మూడిట్లో ఏదో ఒక దాంట్లో. ఓకే, సో వాల్యూమ్ కూడా ఇప్పుడు 1B కానీ 1Dలో కానీ ఉంది. నేను 1Aలో పెట్టాను అనుకోండి వాల్యూమ్, సో అప్పుడు అది దేనికి కనెక్ట్ అవ్వదు. ఓకే, సో వాల్యూమ్ నేను 1Dలో ఒకటి క్రియేట్ చేస్తున్నాను. మీ ఇష్టం, 1Bలో అయినా చేయండి 1Dలో అయినా చేయండి, మళ్ళీ మనం దాన్ని కంట్రోల్ చేద్దాం ఎక్కడ వెళ్ళాలి అనేది. ఫస్ట్ 20 GB వాల్యూమ్ ని నేను 1Dలో క్రియేట్ చేస్తాను. ఇక్కడ 1Dలో. సో ఈ వాల్యూమ్ ఐడి కూడా నోట్ చేసుకుందాం. ఇది మన వాల్యూమ్ ఐడి. సో ఫస్ట్ స్టెప్ అయిపోయింది. ఇప్పుడు మనం డ్రైవర్స్ ని ఇన్స్టాల్ చేయాలి. సో ఎవ్రీథింగ్ ఈస్ డ్రైవర్ కదా, ఇందాక చెప్పినట్లు ఒక సిస్టమ్ ఇంకొక సిస్టమ్ యాక్సెస్ చేయాలి అంటే ఎలా యాక్సెస్ చేయాలనేది దట్ ఈస్ పార్ట్ ఆఫ్ ద డ్రైవర్స్. సో మనకు ఈబిఎస్ సిఎస్ఐ డ్రైవర్స్ అనేది ఉంటుంది. సిఎస్ఐ అనేది క్యూబర్నెటిక్స్ సంబంధించిన డ్రైవర్, ఈబిఎస్ అనేది మన వాల్యూమ్. సో దిస్ ఇస్ ద డ్రైవర్ వీ హ్యావ్ టు ఇన్స్టాల్ ఫర్ అవర్ ఈకేఎస్ టు యాక్సెస్ ఈబిఎస్ అనమాట. సో ఇక్కడ ఇన్స్టాలేషన్ ప్రాసెస్ ఈస్ వెరీ సింపుల్. సో ఈ ఒక్క కమాండ్ రన్ చేస్తే మనకు ఇన్స్టాల్ అయిపోతుంది. సో దిస్ ఇస్ అడ్మినిస్ట్రేషన్ టాస్క్ అన్నమాట. ఓకే, సో మొత్తం క్రియేట్ అయిపోయినాయి. సో ఇప్పుడు మనం క్యూబ్ సిటిఎల్ గెట్ నేమ్ స్పేసెస్. సో దిస్ ఇస్ అడ్మినిస్ట్రేషన్ టాస్క్ కాబట్టి మనకు క్యూబ్ సిస్టమ్, దిస్ ఇస్ ద నేమ్ స్పేస్ వేర్ అడ్మినిస్ట్రేషన్ యాక్టివిటీస్
are available. kubectl get pods -n క్యూబ్ సిస్టమ్ అని కానీ మీరు చూస్తే ఇందులో ప్రతి అడ్మినిస్ట్రేషన్ కి సంబంధించిన పాడ్స్ రన్ అవుతుంటాయి. చూడండి, డిఎన్ఎస్ కి సంబంధించిన పాడ్స్, సిఎస్ఐకి సంబంధించిన పాడ్స్. క్యూబర్నెటిస్ లో ఎవ్రీథింగ్ ఈస్ పాడ్. మీరు ఏం చేసినా కూడా అది పాడే. ఓకే, సో అలా మీరు డ్రైవర్స్ ఇన్స్టాల్ చేసిన వేరే ఏదైనా కూడా ఎవ్రీథింగ్ ఈస్ పాడ్. సో మన పాడ్స్ ఇప్పుడు మనం ఇన్స్టాల్ చేసిన డ్రైవర్స్ ఉన్నాయి కదా, అవి కూడా పాడ్స్ లాగానే రన్ అవుతాయి అండ్ దే ఆర్ రన్నింగ్ వెల్. డ్రైవర్స్ ఇన్స్టాలేషన్ అయిపోయింది. నెక్స్ట్ థింగ్, EKS should have permission to access EBS volumes. మన ప్రతి ఇన్స్టెన్స్ కి ఒక రోల్ ఉంటుంది ఇక్కడ చూడండి. సో దిస్ ఇస్ ద IAM రోల్. ప్రతి ఇన్స్టెన్స్ వేరే ఏ ఇన్స్టెన్స్ ని యాక్సెస్ చేయాలి అనే దానిపైన. ఓకే, అండ్ నేను సో మీరు చూసారా లేదో IAM సెషన్స్ అనేవి, సో అవి చూడండి, మన ఛానల్లో ఉన్నాయి. చాలా ఇంపార్టెంట్ అండ్ యూస్ఫుల్ కూడా. I think we have given the link already in our important sections. నేను చూపిస్తాను సెషన్ ఎండింగ్ లో. సో దిస్ ఇస్ ద IAM రోల్ కదా. సో దీంట్లో పర్మిషన్స్ ఇవ్వాలి మనం EBS ని యాక్సెస్ చేయడానికి. మీరు ఇప్పుడు యాడ్ పర్మిషన్స్, అటాచ్ పాలసీస్ అని క్లిక్ చేసి EBS అని టైప్ చేస్తే యు ఆర్ గెటింగ్ అమెజాన్ EBS CSI డ్రైవర్ పాలసీ. ఓకే, సో ఇందులో చూస్తే మనకు EC2, అటాచ్ వాల్యూమ్, డిటాచ్ వాల్యూమ్, మోడిఫై వాల్యూమ్ ఇవన్నీ ఉన్నాయి. So these are the permissions required for EC2 to access the volumes. Simple. దీన్ని మన నోట్స్ కి అటాచ్ చేయాలంతే. సో EBS CSI డ్రైవర్ పాలసీ ఇది కూడా అయిపోయింది. సో దీస్ ఆర్ ద బేసిక్ ఫస్ట్ 3 steps we have to do. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ థింగ్, so there is something called persistent volume and persistent volume claim. ఇది ఇంటర్వ్యూస్ కి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో చాలా మంది ఇక్కడే ఫెయిల్ అవుతూ ఉంటారు. ఓకే, సో దెర్ ఈస్ సంథింగ్, ఒక స్కిల్ ఉంది, స్టోరేజ్ ఏరియా నెట్వర్క్ అని. స్టోరేజ్ టీమ్ వాళ్ళు ఏం చేస్తారంటే స్టోరేజ్ ఏరియా నెట్వర్క్ అనే దాంట్లో అండర్లైన్ స్టోరేజ్ ని మేనేజ్ చేస్తారు. ఎవరైనా నాకు ఫర్ ఎగ్జాంపుల్ డేటా సెంటర్ తీసుకోండి, క్లౌడ్ అనేది లేదు. ఎవరైనా వాళ్ళ సర్వర్స్ కి ఎక్స్ట్రా డిస్క్లు కావాలన్నప్పుడు కానీ, ఎక్స్ట్రా వాల్యూమ్స్ కావాలన్నప్పుడు, అండ్ సర్వర్ ని బ్యాకప్ చేయడం, ప్రతిరోజు డేటాను మొత్తం బ్యాకప్ చేయాలి కదా, వాటిని రీస్టోర్ చేయడం, టెస్ట్ చేయడం, స్నాప్ షాట్స్ తీయడం, వాటిని సేఫ్ గా ఉంచడం, ఓకే, వాటికి యాక్సెస్ ఇవ్వడం, ఇవన్నీ వాళ్ళు చేస్తుంటారు అనమాట. స్టోరేజ్ ఏరియా నెట్వర్క్ అనే టీం. సో దాంట్లో నెట్యాప్ అని, సంథింగ్ డెల్, HP స్టోరేజ్ ఇలాంటివన్నీ చాలా ఉంటాయి. అంటే మీరు ఒక డేటా సెంటర్ ని మేనేజ్ చేస్తున్నప్పుడు, ఒక బ్యాంక్ లైక్ ICICI, SBI ఇదంతా తీసుకున్నప్పుడు డేటా అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి, సో ఆ స్టోరేజ్ ఏరియా నెట్వర్క్ అనే వాళ్ళు ఈ యాక్టివిటీస్ అన్ని చేస్తుంటారు. బట్ క్లౌడ్ లోకి వచ్చిన తర్వాత ఎవ్రీథింగ్ ఈస్ హ్యాండిల్డ్ బై AWS కాబట్టి, సో ఇక్కడ ఏంటంటే కొన్ని లిమిటెడ్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి వాళ్ళకు. లైక్ ఈ వాల్యూమ్స్ మెయింటైన్ చేయడం క్లౌడ్ లో కూడా దిస్ ఒక ఇంపార్టెంట్ టాస్క్. మేబీ దీనికి కూడా ఒక సపరేట్ టీమ్ ఉండొచ్చు ఇక్కడ. అండ్ క్యూబర్నెటిస్ లో ఏంటంటే ఈ టాస్క్ అన్నిటిని క్యూబర్నెటిస్ ఎక్స్ట్రాక్ట్ చేయడానికి, సో దే క్రియేటెడ్ సంథింగ్ కాల్డ్ పర్సిస్టెంట్ వాల్యూమ్స్ అండ్ పర్సిస్టెంట్ వాల్యూమ్ క్లెయిమ్ అనమాట. సో మీరు ఒక డిస్క్ ని క్రియేట్ చేశారు, ఈ డిస్క్ కి ఈక్వివలెంట్ ఆబ్జెక్ట్ ఇక్కడ క్యూబర్నెటిస్ క్రియేట్ చేయాలన్నమాట. ఎందుకంటే మనకు స్టోరేజ్ పైన నాలెడ్జ్ ఉండదు కదా.
స్టోరేజ్ ఎలా వర్కౌట్ అవుతుంది, స్టోరేజ్ ఈ నాలెడ్జ్ అంతా మనకు ఉండదు అనమాట. జనరల్ గా క్యూబర్నెటిస్ ఇంజనీర్స్ తీసుకుంటే ఆ నాలెడ్జ్ మనకు ఉండనప్పుడు దీనికి ఈక్వలెంట్ ర్యాపర్స్ ని ఇక్కడ ఆబ్జెక్ట్స్ ని క్రియేట్ చేసి ఆ ఆబ్జెక్ట్స్ ని మేనేజ్ చేస్తే అది ఈ వాల్యూమ్ ని మేనేజ్ చేస్తుంది అనమాట. సో Kubernetes created a wrapper objects to manage underlying volumes. సో దాంట్లో ఇవి పర్సిస్టెంట్ వాల్యూమ్ అండ్ పర్సిస్టెంట్ వాల్యూమ్ క్లెయిమ్ అనమాట. ఎందుకంటే బికాస్ K8 engineer will not have full idea on volumes. మీరు ఇలానే చెప్పండి ఇంటర్వ్యూస్ లో కూడా. పీవీ ఆర్ పీవీసీ. పీవీ అంటే పర్సిస్టెంట్ వాల్యూమ్. ఇట్ రిప్రజెంట్స్ the physical storage like EBS or EFS. ఇక్కడ మీరు పీవీ అనే ఒక ఆబ్జెక్ట్ కానీ ఒక రిసోర్స్ కానీ క్రియేట్ చేశారు అంటే అది దేనిని రిప్రజెంట్ చేస్తుంది, మీరు అండర్లైన్ లో ఉండే ఈ వాల్యూమ్ ని రిప్రజెంట్ చేస్తుంది. సో ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే మీరు దీన్ని కానీ ఆపరేట్ చేశారంటే ఇది వెళ్ళి దీన్ని యాక్సెస్ చేస్తుంది అనమాట. ఓకే, సో ఇఫ్ యూ run operations, if you run something on PV, then this will go and access volume. So అది ఎలాగనో చూద్దాం ఇప్పుడు. PV Kubernetes. సో ఇది చూడండి, మేనేజింగ్ స్టోరేజ్ అనేది డిఫరెంట్ థింగ్ ఫ్రమ్ మేనేజింగ్ ఇన్స్టెన్సెస్. మన Kubernetes ఇన్స్టెన్సెస్ ని మేనేజ్ చేయడం కంటే మేనేజింగ్ స్టోరేజ్ అనేది చాలా డిఫరెంట్ ప్రాబ్లం. The persistent volume subsystem provides an API for users and administrators that abstracts the details of how storage is provided and how it is consumed. So ఇప్పుడు నేను చెప్పిందే వీళ్ళు కొంచెం బుక్ సంబంధించిన రైటింగ్స్ లో రాశారు. సో పీవీ అనేది ఏం చేస్తుంది, అబ్స్ట్రాక్ట్ ద రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ స్టోరేజ్. ఓకే, so to do this, we need to introduce two API resources that is called persistent volume and persistent volume claim. Okay, persistent volume is a piece of storage in the cluster that has been provided by an administrator. ఇది డైనమిక్ ప్రొవిజనింగ్. మనం స్టాటిక్ గురించి మాట్లాడుతున్నాం. సో PV is an equivalent. PV is the representation of physical storage that can be EBS or EFS or any other piece. ఓకే, అజూర్లో అయితే వేరే ఉంటాయి, గూగుల్లో అయితే వేరే ఉంటుంది. సో ఇప్పుడు మనం పీవీని క్రియేట్ చేయాలి కాబట్టి సో ప్రొవిజనింగ్ మనం స్టాటిక్ అండ్ డైనమిక్ రెండు ప్రొవిజనింగ్ ఉన్నాయి. మనం స్టాటిక్ చూస్తున్నాం. ఎగ్జాంపుల్ ఇక్కడ ఇచ్చారు, దిస్ ఇస్ క్లెయిమ్. సరే, ఈ డ్రైవర్స్ లోనే ఎగ్జాంపుల్స్ ఉంటాయి మనకు. Example, Kubernetes, static provisioning, manifests, and then PV. Okay, so ఇది మనకు వీళ్ళు ఇచ్చిన ఎగ్జాంపుల్. సో దీన్ని మనం యూజ్ చేద్దాం. సో ఇక్కడ వాల్యూమ్స్ అని క్రియేట్ చేస్తున్నాం. EBS static.aml. సో సేమ్ మనకు ఏపీఐ వర్షన్, కైండ్, మెటా డేటా మీకు కావాలంటే లేబుల్స్ అని ఇచ్చుకోవచ్చు మనం. అండ్ దెన్ స్పెక్. సో ఈ యాక్సెస్ మోడ్స్ లో మనకు మల్టిపుల్ ఉన్నాయి. సో అదేంటి, రీడ్ రైట్ వన్స్. యాక్సెస్ మోడ్స్ లో రీడ్ రైట్ వన్స్, రీడ్ ఓన్లీ మెనీ, రీడ్ రైట్ మెనీ అనేది ఉంది. సో రీడ్ రైట్ వన్స్ అంటే ఏంటి, ఒకటే దానికి మౌంట్ చేయగలం.
ఓకే. ఒకటే మన హార్డ్ డిస్క్ ని అట్ ఎ టైం మల్టిపుల్ ల్యాప్టాప్స్ కి మౌంట్ చేయగలమా? మల్టిపుల్ యాక్సెస్ ల్యాప్టాప్స్ కి కనెక్ట్ చేయగలమా? నాట్ పాసిబుల్, రైట్? సో బ్లాక్ స్టోరేజ్ ఎప్పుడు కూడా ఒకటే సర్వర్ కి కనెక్ట్ అవ్వగలదు, మల్టిపుల్ సర్వర్ కి కనెక్ట్ అవ్వలేదు. సో యూ హ్యావ్ టు యూస్ దిస్ రీడ్ రైట్ వన్స్. రీడ్ ఓన్లీ మెనీ అంటే మల్టిపుల్ నోట్స్ రీడ్ చేయొచ్చు వాటి. రీడ్ రైట్ మెనీ అంటే మల్టిపుల్ నోట్స్ రీడ్ చేయొచ్చు, రైట్ చేయొచ్చు. సో ఇప్పుడు మనం డ్రైవ్స్ వచ్చేసి గూగుల్ డ్రైవ్, దీంట్లో ఏది తీసుకోవచ్చు? రీడ్ రైట్ వన్స్, రీడ్ ఓన్లీ మెనీ ఆర్ రీడ్ రైట్ మెనీ. డ్రైవ్స్ అయితే లైక్ గూగుల్ డ్రైవ్ ఆర్ ఏదైనా. సో మనం మన గూగుల్ డ్రైవ్ ని మల్టిపుల్ ల్యాప్టాప్స్ లో యాక్సెస్ చేయగలుగుతాం. లైక్ మన ఫోన్ లో యాక్సెస్ చేయగలుగుతున్నాం, మన కంప్యూటర్ లో యాక్సెస్ చేయగలుగుతున్నాం, ఎక్కడి నుంచి అయినా కానీ రీడ్ చేయగలుగుతున్నాం, ఎక్కడి నుంచి అయినా కానీ రైట్ చేయగలుగుతున్నాం. ఓకే. సో బట్ మనకి ఇక్కడ ఈబిఎస్ లో వెళ్తున్నాం కాబట్టి వీ షుడ్ కన్సిడర్ దిస్ వన్, రీడ్ రైట్ వన్స్. ఓకే, రీడ్ రైట్ వన్స్. కెపాసిటీ, మనం అక్కడ ఎంత కెపాసిటీతో వాల్యూమ్ క్రియేట్ చేసింటే అంత కెపాసిటీతో ఈక్వలెంట్ గా ఇక్కడ ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేయాలి. దేర్ ఐ హావ్ క్రియేటెడ్ 20 GB కదా. సో దిస్ ఇస్ ద డ్రైవర్, దిస్ ఇస్ ద టైప్, దిస్ ఇస్ ఫైన్. వాల్యూమ్ ఐడి, మనం క్రియేట్ చేసిన వాల్యూమ్ ఐడి, దిస్ ఇస్ ద వాల్యూమ్. సో ఇది అవసరం, ఇది అవసరం లేదు, దీన్ని మళ్ళీ నోట్ సెలెక్ట్. ఇప్పుడు అవసరం లేదు, అఫినిటీ మనం సపరేట్ గా డిస్కస్ చేద్దాం. సో నేను జస్ట్ వాల్యూమ్ క్రియేట్ చేస్తుంది. సో ఇప్పుడు ఇదేంటంటే ఈక్వలెంట్ టు మన స్టోరేజ్ అనమాట. మనం అక్కడ 20 GB డిస్క్ క్రియేట్ చేసాం కదా, దాని ఈక్వలెంట్ ఆబ్జెక్ట్ ఇన్ క్యూబర్నెటిస్ ఇస్ ద పర్సిస్టెంట్ వాల్యూమ్. ఓకే. సో నేను ఇక్కడ నేమ్ వచ్చేసి ఈబిఎస్ స్టాటికల్స్. ఎఫ్ఎస్ టైప్ అనేది ఫైల్ సిస్టమ్ టైప్, దట్ ఈస్ ప్యూర్లీ మనకు సంబంధం లేదు అది. సో ఇట్స్ ప్యూర్లీ స్టోరేజ్ రిలేటెడ్ టాపిక్ అనమాట. ext4, ext3 ఇట్లాంటివన్నీ డిస్క్ టైప్స్. ఓకే, ఇప్పుడు అన్ని ఆల్మోస్ట్ అదే ఉంది. వాల్యూమ్స్ లోకి వెళ్ళాను. సో వీ హ్యావ్ అవర్ థింగ్ kubectl apply -f 01 ebs static.ml. kubectl get pv. ఓకే, సో ఇది చూడండి, ebs static కెపాసిటీ 20 GB, రీడ్ రైట్ వన్స్, రీక్లైమ్ పాలసీ. ఇక్కడ రీక్లైమ్ పాలసీస్ అని కూడా కొన్ని ఉన్నాయి. ఆ రీక్లైమ్ పాలసీస్ అంటే ఏంటి అంటే యాక్సెస్ మోడ్స్ చూసాం కదా. రీక్లైమ్ పాలసీస్ లో మనకు డిలీట్, రిటైన్. రిటైన్ అంటే ఏంటి అంటే మీ నోడ్ కానీ డిలీట్ అయిపోయింది అనుకోండి, మీ డేటా ఎక్కడికి పోతుంది, మీ డేటా అక్కడే ఉంటుంది. పర్సిస్టెంట్ వాల్యూమ్ డిలీట్ అయినా, ఇంకేది డిలీట్ అయినా కూడా మీ డేటా అనేది ఎక్కడికి పోతుంది. ఓకే, డిలీట్ అనుకోండి, మీరు కానీ పర్సిస్టెంట్ వాల్యూమ్ డిలీట్ చేస్తే ఇది కూడా డిలీట్ అయిపోతుంది, డేటా కూడా డిలీట్ కంప్లీట్లీ డిస్కే డిలీట్ అయిపోతుంది. రీసైకిల్ అనుకోండి, డిస్క్ డిలీట్ అవ్వకుండా అందులో ఉన్న డేటా మొత్తం క్లీనప్ అయిపోతుంది. ఓకే,
సో మనకు దీంట్లో కావాల్సింది ఏంటి జనరల్ గా రిటైన్ అనేది కావాలి. ఎందుకంటే ఒకవేళ పీవీసీ డిలీట్ అయినా, పీవీ డిలీట్ అయినా, క్వాడ్ డిలీట్ అయినా కూడా మనకు డేటా అనేది అలానే ఉండాలి. సో దట్ ఈస్ వై వీ నీడ్ రిటైన్. మీరు కావాలంటే డిలీట్ అయినా పెట్టుకోవచ్చు, రీసైకిల్ అయినా పెట్టుకోవచ్చు బేస్డ్ ఆన్ ద ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్. బట్ మోస్ట్లీ వీ గో ఫర్ రిటైన్. ఇంపార్టెంట్ డేటా అయితే ఆబ్వియస్లీ వీ నీడ్ రిటైన్ కదా. సో పీవీ అనేది క్రియేట్ అయిపోయింది. రీసైకిల్ అనేది తీసేసారు కంప్లీట్లీ. డేటా అనేది తీసేసి అక్కడ తీసుకుని మనం ఏం చేసుకుంటాం. సో దట్ ఈస్ ద యాక్సెస్ మోడ్స్. మేబీ ఇంటర్వ్యూస్ లో అడుగుతుంటారు, వాట్ ఆర్ ద యాక్సెస్ మోడ్స్ అండ్ వాట్ ఆర్ ద రీక్లెయిమ్ పాలసీస్. యాక్సెస్ మోడ్స్ అండ్ రీక్లెయిమ్ పాలసీస్ మేము పెద్ద టఫ్ క్వశ్చన్స్ కాదు, బట్ మనకు ఆ టైంలో ఖచ్చితంగా తట్టవన్నమాట. యాక్సెస్ మోడ్స్ అంటే ఏంటి, రీక్లెయిమ్ పాలసీస్ అంటే ఏంటి అనేది ఎగ్జాక్ట్లీ మనకు స్ట్రైక్ అవ్వకపోవచ్చు, బట్ మీరు కన్సిడర్ చేయండి ప్రాక్టీస్ చేస్తున్నప్పుడే. సో ఇక్కడ మనకు మన డిస్క్ కి సంబంధించినది పీవీ అనేది క్రియేట్ అయింది. సో దిస్ ఇస్ పీవీ. ఈ పీవీ అనేది ఇట్ ఈస్ రిప్రజెంటింగ్ ద వాల్యూమ్. ఓకే, సో ఈ పీవీ అనేది ఉంది అంటే స్టోరేజ్ అనేది ఉంది మనకు క్లస్టర్ లో. ఇప్పుడు ఈ స్టోరేజ్ ని క్వాడ్ అనేది యాక్సెస్ చేయాలంటే ఇట్ షుడ్ క్లెయిమ్ ఇట్. ఓకే, క్వాడ్స్ షుడ్ క్లెయిమ్ పీవీ టు యాక్సెస్ దట్. ఓకే, సో ఇప్పటి వరకు మనం చేసింది ఏంటి, ఒక స్టోరేజ్ ని యాక్చువల్ స్టోరేజ్ క్రియేట్ చేసి దాని ఈక్వివలెంట్ ఆబ్జెక్ట్ పీవీని క్లస్టర్ లోపల క్రియేట్ చేసాం. నౌ వీ హ్యావ్ ద స్టోరేజ్ ఇన్ అవర్ క్లస్టర్. సో నౌ pod షుడ్ ఆస్క్ ఫర్ ద స్టోరేజ్. సో ఆస్కింగ్ ఈస్ నథింగ్ బట్ క్లెయిమింగ్. The pod should request Kubernetes cluster, I need some storage, that is nothing but PVC. సో ఇక్కడ PVC లోకి వెళ్తే మనకు ఇట్ ఈస్ క్లెయిమ్, పర్సిస్టెంట్ వాల్యూమ్ క్లెయిమ్. స్టోరేజ్ ఉంటే సరిపోదు, స్టోరేజ్ ఉందని మనకు తెలుసు. మనకు ఇంట్లో మనీ ఉండొచ్చు, రైట్, మనకి ఫాదర్ దగ్గర మదర్ దగ్గర మనీ ఉంటుంది, బట్ మనం వాటిని రిక్వెస్ట్ చేయాలి. మనకు ఒక 5,000 కావాలన్నా 10,000 కావాలన్నా మనం అడిగితే వాళ్ళు ఇస్తారు. సో మనం అడగకుండానే డైలీ వచ్చేసి 5,000 తీసుకో 10,000 తీసుకొని ఎవరు ఇవ్వరు కాబట్టి, సో యూ నీడ్ టు క్లెయిమ్, యూ నీడ్ టు రిక్వెస్ట్. సో దిస్ ఇస్ పర్సిస్టెంట్ వాల్యూమ్ క్లెయిమ్. నేను దీన్ని ఈవిఎస్ స్టాటిక్ క్లెయిమ్ అని ఇస్తున్నా, ఈవిఎస్ స్టాటిక్ అయినా ఉంచండి, నో ప్రాబ్లం, ఎందుకంటే దీస్ ఆర్ డిఫరెంట్ టైప్స్ కాబట్టి. ఈవిఎస్ స్టాటిక్ అండ్ దెన్ స్టోరేజ్ క్లాస్ అనేది మనం వద్దాం, బట్ డెఫినెట్లీ స్టాటిక్ ప్రొవిజనింగ్ లో స్టోరేజ్ క్లాస్ అనేది ఎంటీ ఉండాలి. మన వాల్యూమ్ నేమ్, మన వాల్యూమ్ నేమ్ ఏంటి, మనం లాస్ట్ టైం క్రియేట్ చేసాం కదా పీవీ, సో దాని నేమ్ మనం ఇవ్వాలి ఇక్కడ. సో దిస్ ఈస్ అవర్ వాల్యూమ్ నేమ్ అండ్ రైట్ వన్స్ రిక్వెస్ట్. సో ఇప్పుడు అక్కడ 20 GB ఉంది మనకు స్టోరేజ్. కెన్ ఐ ఆస్క్ ఫర్ 25 GB? సో అక్కడ ఎంత ఉంటే మాక్సిమం అంతే అడగగలరు, ఏదర్ తక్కువ ఆర్ ఈక్వలెంట్, అంతేగాని ఎక్కువ అడగలేము. సో ఎక్కువ అడిగితే మీకు రాదనమాట. సో ఇప్పుడు నేను 5 GB అడుగుతున్నాను. ఓకే, సో నౌ ఐ కెన్ క్లెయిమ్ ఇట్. క్లెయిమ్ అంటే ఏం లేదు, మీరు ఆ వాల్యూమ్ మెన్షన్ చేసి మీకు ఎంత రిక్వెస్ట్ కావాలో అంత స్టోరేజ్ ని. స్టోరేజ్ క్లాస్ అనే దానికి మళ్ళీ వద్దు. స్టాటిక్ ప్రొవిజనింగ్ లో స్టోరేజ్ క్లాస్ షుడ్ బి ఆల్వేస్ ఎంటీ. నేను మళ్ళీ అప్లై చేస్తున్నా. ఓకే, పర్సిస్టెంట్ వాల్యూమ్ క్లెయిమ్ క్రియేటెడ్. నౌ kubectl get pvc.
పీవీసీ చూడండి, స్టేటస్ బౌండ్ అని వచ్చింది. స్టేటస్ బౌండ్ అని వచ్చింది అంటే సో మీ పీవీసీ అనేది పీవీకి అటాచ్ అయింది అని మీనింగ్. యూ కెన్ ఆల్వేస్ డిస్క్రైబ్ క్యూబ్సిటిఎల్ డిస్క్రైబ్ పీవీసీ ఈబిఎస్ స్టాటిక్. ఓకే, అలానే పీవీ ఓకే, సో మనం డిస్క్రైబ్ చేయొచ్చు. నౌ పీవీసీ అయిపోయింది, పీవీ అయిపోయింది, ఇక పాడ్. సో నేను ఈ పాడ్ తీసుకుంటాను. సో పాడ్ మనకి క్లెయిమ్ చేయాలి అంటే స్లో need to mention volumes actually. సరే ఇక్కడే ఉంటుంది pod example. So this is the pod. v1 pod నేను EBS స్టాటిక్ అని ఇస్తున్నాను. నేను యూనిఫామ్ గా ఉంటుంది. nginx అండ్ దెన్ ఇమేజ్ ఆల్సో nginx. టెస్ట్ చేసుకోవడానికి సింపుల్ గా ఉంటుంది. వాల్యూమ్స్ అండ్ వాల్యూమ్ మౌంట్స్. సో వాల్యూమ్ మౌంట్ అంటే మనకు తెలుసు, జనరల్లీ ఈక్వల్ టు డాకర్ రన్ హైఫన్ వి పోస్ట్ పాత్ కోలన్ కంటైనర్ పాత్. ఓకే, సో ఇలా. సో అలానే ఇక్కడ ఏంటంటే మనం ఆ వాల్యూమ్ ని ఇక్కడ మెన్షన్ చేయాలి. దట్ ఈస్ నథింగ్ బట్ ఈబిఎస్ స్టాటిక్. సో ఈ వాల్యూమ్ మనకి ఎక్కడికి వస్తుంది? పర్సిస్టెంట్ వాల్యూమ్ క్లెయిమ్ నుంచి వస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ డయాగ్రామ్ చూస్తే పీవీసీ, దిస్ ఇస్ పీవీసీ. మన పీవీసీ వెళ్ళి పీవీని అటాచ్ అవుతుంది. నెక్స్ట్ మన పాడ్ వెళ్ళి పీవీసీ ద్వారా వాల్యూమ్ ని తెచ్చుకుంటుంది. దిస్ ఇస్ ద సైకిల్. సో ఇప్పుడు పాడ్ లో మనకు పీవీసీ ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఈ పీవీసీ ద్వారా వాల్యూమ్ ని క్లెయిమ్ చేస్తుంది. అండ్ ఇక్కడ మనం మౌంట్ చేస్తాం. మౌంట్ చేస్తున్నాం అంటే ఇట్స్ నథింగ్ బట్ మౌంట్ పాత్ ఏంటి? జనరల్ గా మనం ఇప్పటి వరకు nginx యూజ్ చేస్తుండేది అంటే మన HTML డైరెక్టరీ ఉంది కదా, సో దాంట్లోకి మనం చేస్తున్నాం /usr /share /nginx /html. సో ఇప్పటి వరకు మనం చేసిందంతా ఈ పాత్ లోకి EBS వాల్యూమ్స్ ని యాక్సెస్ చేయడం. ఓకే, PV is the physical representation of the storage. It is a wrapper object that represents the external storage. PVC is the claim or requesting for the storage. Okay, PVC లో PV information ఉంటుంది. Pod gets the storage through the PVC. ఈ PVC information ఇక్కడ ఉంటుంది. సో వాల్యూమ్స్, వాల్యూమ్ మౌంట్స్. సో వాల్యూమ్స్ చూడండి ఎక్కడ ఉంది? వాల్యూమ్స్ అనేది స్పెక్ లెవెల్లో ఉంది, ఇండెంటేషన్. ఈ వాల్యూమ్స్ లో మీరు ఈ వాల్యూమ్ ఏ పాడ్ కైనా మల్టిపుల్ కంటైనర్స్ ఉంటాయి కదా మనకి పాడ్ లో, దాంట్లో ఏ కంటైనర్ కైనా మీరు మౌంట్ చేసుకోవచ్చు. నో వరీస్. ఇక్కడ వాల్యూమ్ మౌంట్ అని పెట్టి నేను ఇలా మౌంట్ చేస్తున్నాను. ఓకే,
మల్టిపుల్ కంటైనర్స్ కావాలన్నా మౌంట్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఎందుకంటే ఇది పాడ్ అనేది ఎక్కడ ఉంటుంది, ఒక్క సర్వర్ లో ఉంటుంది. బట్ నోడ్ లెవెల్లో ఒక్కటే ఉంటుంది. సో ఇప్పుడు మన వాల్యూమ్ వచ్చేసి 1D లో ఉంది, 20 GB. స్టేటస్ చూడండి, అవైలబుల్ లో ఉంది, ఇంకా ఎవరు దీన్ని యూజ్ చేసుకోలేదు. ఇప్పుడు మనం కానీ పాడ్ కానీ అలొకేట్ అయిందంటే అప్పుడు ఇది ఇన్ యూజ్ లోకి వస్తుంది అనమాట. సో ఎక్కడ ఉంది ఇది మనది వాల్యూమ్, యుఎస్ ఈస్ట్ 1D లో ఉంది. సో ఇప్పుడు నా పాడ్ అనేది నా కంట్రోల్ లేదు కదా ఇప్పటి వరకు. జనరల్ గా అది ఏ నోడ్ లోకైనా వెళ్ళొచ్చు, 1B లోకి వెళ్ళొచ్చు, 1D లోకి వెళ్ళొచ్చు, ఆర్ ఇంకోటి 1A అంటే 1A లోకైనా వెళ్ళొచ్చు. బట్ ఇప్పుడు నేను కంట్రోల్ చేయాలి పాడ్ ని. ఈ 1D లోకి వెళ్తేనే పాడ్ అనేది సక్సెస్ అవుతుంది, వెళ్ళకపోతే ఫెయిల్యూర్ వస్తుంది. చూద్దాం అది ఎక్కడికి వెళ్తుందని. kubectl get pods. సో కంటైనర్ క్రియేటింగ్ అంటే మీనింగ్ ఏంటంటే అది లక్కీగా 1D లోకే వెళ్తుంది. బట్ అన్నిసార్లు దాంట్లోకి వెళ్ళదని చెప్పలేము. అవుట్ ఆఫ్ 3, 2 వచ్చేసి 1D, ఒకటి వచ్చేసి 1B లో ఉన్నప్పుడు 66% సక్సెస్ రేట్ ఉంటుంది మనకి. ఇంతసేపు కంటైనర్ క్రియేటింగ్ ఇంతసేపు ఉండకూడదే. ఓకే, మేబీ 1B లోకే వెళ్ళిందేమో, తెలియదు, చూద్దాం. kubectl get pods -o wide 42.192 42.192. సో ఎక్కడికి వెళ్ళింది ఇది, 1B లోకి వెళ్ళింది, రైట్. మన వాల్యూమ్ 1D లో ఉంది. సో ఇది ఎంతసేపు అయినా కూడా కంటైనర్ క్రియేటింగ్ లోనే ఉండిపోతుంది. కొద్దిసేపు అయిన తర్వాత ఎర్రర్ వస్తుంది, ఆ పెండింగ్ అని అట్లా అట్లా పడిపోతున్నాను. ఇప్పుడు మనం చూద్దాం. kubectl describe pod EPS static. చూడండి, ఫెయిల్యూర్ అవుతుంది. could not attach volume to node, is not in the same availability zone of the instance. క్లియర్ గా ఎర్రర్ వచ్చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తుంది పాడ్ సక్సెస్ఫుల్ గా క్లెయిమ్ చేసింది పీవీసీ సక్సెస్ఫుల్ గా పీవీకి అటాచ్ అయింది, ఇదంతా క్లారిటీ ఉంది. బట్ ఈ పాడ్ అనేది ఈ 1B లోకి వెళ్తున్నప్పుడు, డిస్క్ 1D లో అవుతున్నప్పుడు అక్కడ మౌంటింగ్ అనేది సరిగా జరగట్లేదు అనమాట. ఎందుకంటే రెండు డిఫరెంట్ అవైలబిలిటీ జోన్స్ ఉన్నాయి కదా. సో ఇలాంటి కేసెస్ లో ఏంటంటే మనకు నోడ్ సెలెక్టర్స్ అనేది ఒకటి ఉంటుంది క్యూబర్నెటిస్ లో. మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట ఎక్కడికి వెళ్ళాలి పాడ్ అనేది. సో నోడ్ సెలెక్టర్స్ స్పెక్ లో మనకు నోడ్ సెలెక్టర్ టర్మ్స్ కాదు, నోడ్ సెలెక్టర్ ఫీల్డ్ కదా. అఫినిటీ ఆంటీ అఫినిటీ అనేది చూద్దాం.
నోడ్ సెలెక్టర్ మన స్పెక్ లెవెల్ ఉంటుంది, లైక్ కంటైనర్స్ లెవెల్లో నోడ్ సెలెక్టర్ లో ఇక్కడ నోడ్ సెలెక్టర్ మీకు మనం ఇక్కడ చూస్తే kubectl గెట్ మన లేబుల్స్ మన నోట్స్ కి kubectl గెట్ నోట్స్ -- షో లేబుల్స్. మనం ఏం చెప్పాం, Kubernetes లో లేబుల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ పార్ట్ ప్లే చేస్తాయి కదా. సో ఈ లేబుల్స్ కూడా చూడండి, ఒక్కొక్క నోడ్ కి ఎన్ని లేబుల్స్ ఉన్నాయి. ఓకే, సో వీటిలో మనకి ఇక్కడ topology.kubernetes.io.zone అవైలబిలిటీ జోన్ అనేది కూడా ఉంది. సో నేను దీన్ని యుఎస్ ఈస్ట్ 1D అని ఇచ్చానంటే యుఎస్ ఈస్ట్ 1D. సో ఇప్పుడు ఏం చేస్తుంది Kubernetes 1D లో ఏమేమి ఇన్స్టెన్స్ ఉన్నాయో దానికి పంపిస్తుంది అనమాట పాడ్. సో క్లియర్లీ మెన్షనింగ్ నోడ్ సెలెక్టర్ అంటే నేను ఇచ్చిన నోడ్ లోకి మన పాడ్ ని పంపించడానికి ట్రై చెయ్యి. ఒకవేళ అక్కడ స్టోరేజ్ లేదు ఆర్ రిసోర్సెస్ లేవు అనుకోండి, ఆబ్వియస్లీ ఫెయిల్ అవుతుంది అనమాట. సో దీని గురించి మనకు డీటెయిల్డ్ ఉంది, అఫినిటీ యాంటీ అఫినిటీ అనేది. సో అది మీకు క్లియర్ గా అర్థమవుతున్నప్పుడు ప్రజెంట్ ఏంటంటే ఇప్పటి వరకు మనం పాడ్ ని ఎప్పుడు కంట్రోల్ చేయలేదు ఒక పర్టికులర్ నోడ్ లోకి వెళ్ళమని. బట్ ఇప్పుడు మనం చెప్తున్నాం Kubernetes కి స్పెసిఫిక్ గా నోడ్ సెలెక్టర్ సెలెక్ట్ ద నోడ్ విచ్ ఈస్ ఇన్ యుఎస్ ఈస్ట్ 1D రీజియన్. ఓకే, git pull. ఫర్బిడెన్. సో మనం డిలీట్ చేయాలి, డిలీట్ పాడ్ EBS static. Now kubectl get pods. చూడండి రన్నింగ్ లోకి వచ్చేసి kubectl describe pod EBS static. ఓకే, attach volume.attach succeeded. సో ఇప్పుడు మన HTML డేటా అంతా అల్టిమేట్ గా ఎక్కడ ఉంటుంది, EBS వాల్యూమ్ లో ఉంటుంది అన్నమాట. సో ఇది ప్రాక్టీస్ చేసేటప్పుడు కానీ జనరల్ గా ప్రాజెక్ట్స్ లో కానీ మనకు వచ్చే ఎర్రర్స్ అన్ని రిలేటెడ్ టు ఈ డ్రైవర్స్. ఓకే, PVC ప్రాపర్ గా ఇవ్వకపోవడం, ఉన్నదానికంటే ఎక్కువ క్లెయిమ్ చేయడం, డ్రైవర్స్ ఒకసారి చెక్ చేసుకోవాలి, అండ్ దెన్ పర్మిషన్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. మనం ఇచ్చిన రీజియన్ లోనే సర్వర్ కి పాడ్ అనేది వెళ్తుందా లేదా అనేది కూడా మనం కంట్రోల్ చేసుకోవాలి. ఓకే, సో అక్కడ మాక్సిమం మన ప్రాక్టీస్ లో కానీ ప్రాజెక్ట్స్ లో కానీ అక్కడ ఎర్రర్స్ వస్తుంటాయి. సో ఇప్పుడు మనం దీన్ని యాక్సెస్ చేసి చూద్దాం సర్వీస్ ద్వారా. దీనికి లేబుల్స్ పర్పస్ EBS static అని సెలెక్టర్ లో పర్పస్ EBS static and Nginx load balancer. పోర్ట్ నెంబర్ 80. సో ఇప్పుడు ఈ సర్వీస్ వెళ్ళి దీన్ని సెలెక్ట్ చేసుకుంటుంది, లోడ్ బ్యాలెన్సర్ కాబట్టి మనకు లోడ్ బ్యాలెన్సర్ URL వస్తుంది. అండ్ దెన్ ఇక్కడ మనం ఏంటి సెక్యూరిటీ గ్రూప్ లో అలౌ చేయాలి.
మీరు రెస్ట్రిక్టెడ్ గా చేయాలి అనుకున్నప్పుడు మనం నోట్ పోర్ట్ అనేది స్పెసిఫిక్ గా ఇచ్చి ఇక్కడ ఓకే క్యూబర్నెటిస్ సర్వీసెస్ లో ఒక నోట్ పోర్ట్ అనేది స్పెసిఫిక్ గా ఇచ్చి మనం దాన్నే ఓపెన్ చేయొచ్చు రైట్ సో అన్నిటినీ ఇష్టం లేకపోతే మీ నోట్ పోర్ట్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు సో ఇక్కడ నేను పర్టికులర్ గా నోట్ పోర్ట్ ఇదే ఇవ్వమని చెప్తుంది సో అప్పుడు మీరు ఏం చేయాలి ఇక్కడ అదే పర్టికులర్ పోర్ట్ ని ఓపెన్ చేయాలి సెక్యూరిటీ గ్రూప్ లో మీరు టైట్ గా పెట్టాలి అనుకుంటే కస్టమ్ టీసీపీ పోర్ట్ వచ్చేసి ఏంటి ప్రస్తుతానికి జనరల్ గా ఇది లోడ్ బ్యాలెన్సర్ నుంచి మాత్రమే కూడా ఇవ్వచ్చు ప్రస్తుతానికి నేను ఓన్లీ ఇది ఇస్తాను సో ఇప్పుడు మనం అట్లా గ్రూప్ సిటిఎల్ గెట్ ఎస్విసి సో ఇది మనకు ఒక 1 or 2 minutes పట్టొచ్చు మన లోడ్ బ్యాలెన్సర్ కంప్లీట్లీ అప్ అవ్వాలంటే registration is in progress. ఇప్పుడు అవైలబుల్ వచ్చాయి నాట్ హెచ్టిటిపిఎస్ అక్కడ డేటా ఏం లేదు మనం డేటా ఇస్తే we will get that access kubectl get spots kubectl exec -it ebs static -bash cd usr share nginx html okay echo hello I am from ebs static volumes next.html సో ఇప్పుడు మనం వచ్చింది కదా సో ఇప్పుడు దీన్ని డిలీట్ చేస్తాను పాడ్ ని kubectl delete pod ebs stat సో ఇక్కడ మనకేంటి పాడ్ డిలీట్ అయిపోయినా కూడా మనకు వాల్యూమ్ అనేది ఎక్కడికి వెళ్ళకూడదు సో ఇప్పుడు యాక్సెస్ చేస్తే రాదు తిరుగుతూనే ఉంది రావట్లేదు ఓకే సో ఇప్పుడు నేను మళ్ళీ రిక్రియేట్ చేశానంటే మళ్ళీ ఈబిఎస్ లో ఉండే డేటాను తీసుకొచ్చి యూ కెన్ గెట్ ద యాక్సెస్ నౌ ఇక్కడ చూడండి రిఫ్రెష్ చేసి
ఓకే, ఇప్పుడు అవుతుంది. సో మన డేటా అనేది ఎక్కడికి పోదను, kubectl get pods. సో ఇది స్టాటిక్ ప్రొవిజన్. Okay, let us take 5 minutes break and then discuss on dynamic provision. So this is about static provisioning. సో స్టెప్స్ అయితే ఇవి మీరు గుర్తుపెట్టుకోవాల్సి ప్రాజెక్ట్స్ లో అయినా కూడా. సో దీంట్లో కొన్ని అడ్మిన్ యాక్టివిటీస్ ఉన్నాయి. సో kubectl get API resources. kubectl get resources. Okay. Yes. kubectl get API resources. సో అదే కదా. Just API resources. Now get. సో ఇదేంటంటే ఈ కమాండ్ మన Kubernetes క్లస్టర్ లో ఉండే రిసోర్సెస్ అన్నిటినీ చూపిస్తుంది. లైక్ వీ హ్యావ్ పాడ్స్. ఇక్కడ నేమ్ స్పేస్ లెవెల్ ట్రూ ఉంది అంటే మీనింగ్ ఏంటి? సో దిస్ పాడ్ షుడ్ బి ఇన్సైడ్ సమ్ నేమ్ స్పేస్ అని. మనం ఏదైనా నేమ్ స్పేస్ లైక్ ఎక్స్పెన్స్ లోకి వెళ్ళమంటే ఎక్స్పెన్స్ లోకి వెళ్తుంది, అదర్వైజ్ ఇట్ గోస్ టు డిఫాల్ట్ నేమ్ స్పేస్. ఇక్కడ పర్సిస్టెంట్ వాల్యూమ్ క్లెయిమ్స్ ఉంది చూడండి. సో దిస్ ఈస్ అగైన్ నేమ్ స్పేస్ లెవెల్ రిసోర్సెస్. పర్సిస్టెంట్ వాల్యూమ్స్ మాత్రం ఏముంది? Is it namespace level resource or not? So this is not namespace level, this is cluster level. There are two levels. మీరు ఏదైనా ఒక రిసోర్స్ క్రియేట్ చేస్తున్నారంటే అందులో రెండు. ఒకటి ఈస్ దట్ నేమ్ స్పేస్ లెవెల్ ఆర్ నాట్. రెండు, ఇఫ్ నాట్ నేమ్ స్పేస్ లెవెల్, దట్ ఈస్ కాల్డ్ క్లస్టర్ లెవెల్. సో ఇప్పుడు మనం ఎక్స్పెన్స్ ప్రాజెక్ట్ కి డెవాప్స్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాం. మనకు మన ఎక్స్పెన్స్ ప్రాజెక్ట్ కావాల్సిన యాక్సెస్ వస్తుంది, అంటే ఎక్స్పెన్స్ నేమ్ స్పేస్ యాక్సెస్ వస్తుంది. ఆ నేమ్ స్పేస్ లో మీ ఇష్టం ఎలాంటి రిసోర్సెస్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు పివి అనేది ఇట్ ఈస్ నాట్ ఎ నేమ్ స్పేస్ లెవెల్ రిసోర్స్, దిస్ ఇస్ క్లస్టర్ లెవెల్ రిసోర్స్. దాన్ని ఎవరు క్రియేట్ చేయాలి? ఇఫ్ నాట్ నేమ్ స్పేస్ లెవెల్, దెన్ అడ్మిన్ క్రియేట్ చేయాలి. సో ఎవరికైతే ఈకేఎస్ క్లస్టర్ కి ఫుల్ యాక్సెస్ ఉందో వాళ్ళు క్రియేట్ చేయాలి. సో ఈ హోల్ ప్రాసెస్ లో ఏంటంటే ఫస్ట్ థింగ్ జనరల్ గా కంపెనీస్ లో ఎలా జరుగుతుంది అనేది, ఎక్స్పెన్స్ ప్రాజెక్ట్ DevOps engineer got a requirement to have a volume. ఒకవేళ ఇది ఆన్ ప్రిమైస్ లో ఉన్న, క్లౌడ్ లో ఉన్న, ఎక్కడున్నా కూడా ఇలా మీకు ఒక రిక్వైర్మెంట్ వచ్చినప్పుడు, సో యూ షుడ్ సెండ్ అన్ ఈమెయిల్ ఫస్ట్ టు స్టోరేజ్ టీమ్ టు క్రియేట్ డిస్క్. సో దీనిలో వాళ్ళు ఏం చేస్తారు, మాకు ఒక టికెట్ రైస్ చేయమని చెప్తారు. క్రియేట్ జీరా టికెట్, క్రియేట్ టికెట్. సో
ఆర్ ఒక ఈమెయిల్ రాసినా కూడా ఈమెయిల్ కి అప్రూవల్ ఇవ్వాలి, లైక్ మీ మేనేజర్ అప్రూవల్ ఇవ్వాలి. గెట్ ద అప్రూవల్ ఫ్రమ్ యువర్ మేనేజర్. అంటే మనం ఇష్టం వచ్చినట్లు మనం చేయలేం కదా, ఇది ఎక్కడ అప్రూవల్ ప్రాసెస్లు ఉంటాయి. మీ మేనేజర్ అప్రూవల్ ఇచ్చిన తర్వాత ఇది స్టోరేజ్ టీమ్కి వెళ్తుంది, అక్కడ వాళ్ళ టీమ్ లీడ్ కూడా అప్రూవల్ ఇస్తాడు, ఆ మేనేజర్ అప్రూవల్ సరిపోతుంది. సో నౌ దే క్రియేట్ డిస్క్. డిస్క్ క్రియేట్ చేసిన తర్వాత మీరేం చేస్తారు, అగైన్ యూ సెండ్ ఈమెయిల్ టు Kubernetes admin to create PV and provide them disk details. ఓకే, పీవీని క్రియేట్ చేయమంటే వాళ్ళు చేయలేరు, వాళ్ళకి కొంచెం ఇన్ఫర్మేషన్ కావాలి కదా. సో ఎంత డిస్క్, ఏ అవైలబిలిటీ జోన్ లో ఉంది, ఇదంతా వాళ్ళకి డీటెయిల్స్ మొత్తం వాళ్ళు ఇస్తే వాళ్ళు పీవీని క్రియేట్ చేస్తారు, Kubernetes అడ్మిన్స్. సో ఇప్పుడు వాళ్ళు పీవీ క్రియేట్ చేస్తారు, వాల్యూమ్ క్రియేట్ అయింది కాబట్టి నౌ ఇట్స్ యువర్ టాస్క్. ఏం చేయాలి మనం, పీవీసీ క్రియేట్ చేయాలి అండ్ క్లెయిమ్ ఇన్ ద పాడ్. సో ఇది మనం క్రియేట్ చేయాలి. ఓకే, సో మీకు ఇంకేమైనా పాలసీస్ లో చేంజెస్ కావాలన్నా అదేదైనా కూడా మనం అడ్మినిస్ట్రేటర్ ని అడగాలి. సో దిస్ ఇస్ ద ప్రాసెస్ వీ ఫాలో. సో నేను ఇప్పుడు డిలీట్ చేస్తున్నా. మీకు ఎంత స్టోరేజ్ కావాలనేది ఇట్ కమ్స్ ఫ్రమ్ డెవలపర్స్, యూ నో నీడ్ టు వరీ. మనకు తెలియదు కదా ఎంత స్టోరేజ్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఇక్కడ మన వాల్యూమ్స్ చూసుకుంటే ఇట్ షుడ్ బి ఇన్ అవైలబుల్ స్టేజ్. ఇక్కడ చూడండి అవైలబుల్ లోకి వచ్చేసి అంటే రిలీజ్ చేసేసింది అనమాట. సో జనరల్ గా అయితే డిలీట్ చేయకూడదు, బట్ ఐఎమ్ డిలీటింగ్ టు సేవ్ ద కాస్ట్. సో దిస్ ఇస్ అబౌట్ స్టాటిక్ ప్రొవిజనింగ్. డైనమిక్ ప్రొవిజనింగ్ లో కూడా ఎవ్రీథింగ్ సేమ్. బట్ ఇక్కడ ఫస్ట్ స్టెప్ అనేది ఉండదంట, ఇది ఉండదు. యువర్ Kubernetes కెన్ ఆటోమేటికల్లీ క్రియేట్ ద వాల్యూమ్. ఓకే, సో సేమ్ స్టెప్స్, ఇన్స్టాల్ డ్రైవర్స్, ఇదంతా సేమ్. అండ్ దెన్ గివ్ పర్మిషన్స్ టు EC2 నోట్స్, ఇదంతా సేమ్. బట్ ఇక్కడ వాల్యూమ్ ని మనం మాన్యువల్ గా క్రియేట్ చేయం, డైనమిక్ కాబట్టి. సో ఇట్ షుడ్ బి క్రియేటెడ్ డైనమికల్లీ వెన్ ఎవర్ ద పాడ్ నీడ్స్. ఓకే, సో that is using storage class. మీ ఎక్స్పీరియన్స్ ప్రాజెక్ట్ మొత్తం మనకు ఒక స్టోరేజ్ క్లాస్ అనేది ఒకటి క్రియేట్ అవుతుంది. ఆ స్టోరేజ్ క్లాస్ క్రియేట్ అయినప్పుడు వాల్యూమ్ అనేది మన ఇష్టం. ఇంకా చూద్దాం ఇక్కడ డైనమిక్ ప్రొవిజనింగ్ మేనిఫెస్ట్ లోకి వెళ్తే స్టోరేజ్ క్లాస్ అనేది ఉంటుంది. సో దిస్ ఇస్ ద స్టోరేజ్ క్లాస్. సో ఈ స్టోరేజ్ క్లాస్ అనేది డూ యూ థింక్ ఇట్ ఈస్ అన్ అడ్మిన్ టాస్క్ ఆర్ క్లస్టర్ టాస్క్? I mean admin task or DevOps task? అంటే అడ్మిన్ టాస్క్. సో జనరల్ గా క్లస్టర్ ని ప్రొవిజన్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే admin creates one storage class for EBS for expense project. స్టోరేజ్ క్లాస్ అంటేనే అక్కడ ఉంచండి ఒక్కొక్క టైప్ ఆఫ్ ఒక్కొక్క క్లాస్ కి సంబంధించి ఒక్కొక్క స్టోరేజ్ అనమాట. సో ఈబిఎస్ లో సంబంధించి ఒక స్టోరేజ్ క్లాస్ మన ఎక్స్పెన్స్ ప్రాజెక్ట్ కోసం క్రియేట్ చేసిస్తారు. సో నౌ ఐఎమ్ టేకింగ్ దిస్ యాజ్ 02 EBS dynamic on EBS storage class.aml.
Okay, so now I'm taking this example, whatever we have here. Storage class. Okay, నేను దీన్ని ఎక్స్పెన్స్ ఈబిఎస్ అని పెడతాను. అంటే ఇది ఎక్స్పెన్స్ ప్రాజెక్ట్ కోసం మాత్రమే యూస్ చేసుకోండి. ప్రొవిజనల్ సిఎస్ఐ డ్రైవర్ అది. వెయిట్ ఫర్ ఫస్ట్ కన్స్యూమర్ అంటే స్టోరేజ్ విల్ బి క్రియేటెడ్ when pod is getting created. pod క్రియేట్ అప్పుడు మాత్రమే వాల్యూమ్ క్రియేట్ అవుతుంది అనమాట. స్టోరేజ్ క్లాస్ ఉన్నప్పుడు ఇక వాల్యూమే మనం క్రియేట్ చేయట్లేదు. దెన్ వీ నో నీడ్ టు క్రియేట్ పీవీ, ఎవ్రీథింగ్ విల్ బి ఆటోమేటిక్. సో ఇక్కడ 2 స్టెప్స్ ఆటోమేట్ అవుతున్నాయి. ఒకటి, మీరు వాల్యూమ్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. సో యూ నో నీడ్ టు సెండ్ ఎనీ ఈమెయిల్ టు స్టోరేజ్ టీమ్. అది ఎందుకంటే ఎక్స్ట్రా స్టెప్ కదా, అప్రూవల్స్ అదంతా ఎందుకు అనవసరంగా తీసేసాం లైక్ ఈ స్టోరేజ్ క్లాస్ ద్వారా. అండ్ వాల్యూమ్ మీరు మాన్యువల్ గా క్రియేట్ చేస్తేనే మీరు పీవీని కూడా మాన్యువల్ గా క్రియేట్ చేయాలి. సో వాల్యూమ్ మాన్యువల్ గా క్రియేట్ చేయనప్పుడు పీవీని కూడా మాన్యువల్ గా క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. ఎవ్రీథింగ్ విల్ బి టేకెన్ కేర్. సో అది ఎలానో ఇప్పుడు చూద్దాం. ఈబిఎస్ స్టాటిక్ క్లాస్. ఇప్పుడు మామూలుగా మనకు ఇక్కడ కొన్ని స్టాటిక్ క్లాసెస్ ఉంటాయి. kubectl గెట్ స్టోరేజ్ క్లాస్ అని పెడితే ఆటోమేటిక్ గా మనకు ఒకటి ఉంది, డిఫాల్ట్ అది. సో బట్ మన డిఫాల్ట్ ని యూస్ చేయలేము, ఎందుకంటే రిక్లెయిమ్ పాలసీ ఏముంది అక్కడ, డిలీట్ ఉంది. ఓకే, అది డిఫాల్ట్ అనమాట. డిఫాల్ట్ మనకు వద్దు. వి విల్ క్రియేట్ వన్ ఫర్ అవర్ ప్రాజెక్ట్. సో అందుకని ఎక్స్పెన్స్ అని ఇక్కడ క్లియర్ గా రాసాను. ఓకే, ఇట్ ఫుల్ kubectl apply -f 02 EBS kubectl get sc. ఓ మంది కూడా డిలీట్ వచ్చిందా? సో ఇఫ్ యూ వాంట్ we can have reclaim policy as retain. Reclaim policy as retain. సో ఇది డిలీట్ చేస్తున్నా. kubectl delete storage class expense EBS. kubectl get sc. ఓకే, సో మన ప్రాజెక్ట్ సంబంధించిన స్టోరేజ్ క్లాస్ క్రియేట్ అయిపోయింది. ఓకే, సో ఇప్పుడు ఇక మనం డైనమిక్ వేలో వెళ్ళాలి అనుకుంటే సో వీ కెన్ గో. ఇక పీవీ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు మనకు, ఎందుకంటే ఎవ్రీథింగ్ వి ఆటోమేటెడ్ త్రూ స్టోరేజ్ క్లాస్ ఈబిఎస్ డైనమిక్ డాట్ ఎంఎల్. ఓకే, సో ఈబిఎస్ స్టాటిక్ లో పీవీ నేను క్రియేట్ చేయను, దట్ విల్ బి ఆటోమేటికలీ టేకెన్ కేర్. I will do this one only. Okay, persistent volume claim and then metadata EBS dynamic కనిస్తుంది. స్టోరేజ్ క్లాస్ నేమ్ ఇక్కడ ఇప్పుడు మనం క్రియేట్ చేసాం కదా, ఎక్స్పెన్స్ ఈబిఎస్, అది ఇవ్వాలి. ఎందుకంటే నౌ వీఆర్ గోయింగ్ బై ఆటోమేటిక్ ప్రొవిజనింగ్ కాబట్టి. అండ్ వాల్యూమ్ నేమ్ ఈబిఎస్ డైనమిక్ ఇస్తుంది. ఓకే, అండ్ దెన్ pod కూడా ఈబిఎస్ డైనమిక్ అని ఇస్తున్నాను నేను. పర్పస్ ఈబిఎస్ డైనమిక్. ఇక్కడ నోట్ సెలెక్టర్ ఈజ్ ఫైన్, మనకు కావాలి కాబట్టి, ఆ పర్టికులర్ రీజియన్ లోనే కావాలి కాబట్టి. ఆర్ఎల్స్ ఇది ఇవ్వకపోతే ఏం జరుగుతుందంటే మీ పాడ్, ఇందాక మనం ఏం చెప్పాం, వెయిట్ ఫర్ ఫస్ట్ కన్స్యూమర్ అని చెప్పాం కదా, మీ పాడ్ ఏదైతే నోడ్ లోకి వెళ్తుందో ఆ అవైలబిలిటీ జోన్ లోనే మనకు క్రియేట్ అవుతుంది. నౌ లెట్ us see that.
EBS dynamic, EBS dynamic, persistent volume, EBS dynamic, service, EBS dynamic. Yeah. So persistent volume claim create చేసాం and then quad కి ఇచ్చాం and then సర్వీస్. సో ఇక్కడ మనం నేను 4 GB ఇక్కడ సంథింగ్ 3 GB అని ఇస్తున్నాం. సో 3 GB ఎక్స్పెక్ట్ చేస్తున్నా స్టోరేజ్. కిట్ ఫుల్ kubectl apply -f 03 EBS dynamic kubectl get faults. సో పెండింగ్ లో ఉంది అంటే దెర్ ఇస్ సంథింగ్ రాంగ్. Now kubectl describe pod EBS dynamics. Persistent volume claim లో ఏదో ప్రాబ్లం. kubectl get PVC. మేబీ ఇక్కడ PVC పెండింగ్ లో ఉంది. kubectl get PV. అసలు పీవీనే క్రియేట్ అవ్వలేదు. ఎక్కడైనా మిస్టేక్ చేసామా? వాల్యూమ్ క్రియేట్ అయితే పీవీ ఆటోమేటిక్ గా క్రియేట్ అవుతుంది అన్నమాట. సో వాల్యూమ్ క్రియేట్ అవ్వలేదు కాబట్టి మనకు అది వస్తుంది. సరే ఇక్కడ డిస్క్రైబ్ చేద్దాం. kubectl describe PVC పెండింగ్ వస్తుంది. ఐ థింక్ వి రిక్వైర్ దిస్ వన్. ఒకసారి ఇది పంపించి చూద్దాం. ఇది డిలీట్ చేస్తున్నా. kubectl delete -f 03. Keep full చూద్దాం. kubectl get PV సంథింగ్ రాంగ్.
మనం వాల్యూమ్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. సో డైనమిక్ అంటే ఇట్ షుడ్ బి క్రియేటెడ్ ఆన్ ఇట్స్ ఓన్. ఇక్కడ చిన్న మిస్టేక్ చేస్తున్నాం. డ్రైవర్స్ ఆల్రెడీ ఇన్స్టాల్ అయ్యి ఉన్నాయి. Storage class name expense EVS. Okay, read write once correct. ఇది ఎందుకు అసలు ఇది అవసరం లేదు. వాల్యూమ్ నేమ్ మనం మాన్యువల్ గా క్రియేట్ చేయలేదు కదా. సో అది అవసరం లేదన్న, ఎందుకంటే మనం మాన్యువల్ గా ఏం క్రియేట్ చేయలేదు కదా. దట్ ఈస్ ద మిస్టేక్. క్యూబ్ సిటిఎల్ డిలీట్. సో వాల్యూమ్ నేమ్ నేను మెన్షన్ చేస్తుండేసరికి దానికోసం వెతుక్కుంటాం. దట్ ఈస్ ద మిస్టేక్. సో ఇక్కడ ఎవ్రీథింగ్ ఈజ్ ఆటోమేటిక్. స్టోరేజ్ క్లాస్ ఒక్కటే మనం అడ్మిన్ అడిగి క్రియేట్ చేయించుకోవాలి. దాని తర్వాత మీ ఇష్టం వచ్చినట్లు కెపాసిటీ మీరు రన్ చేసుకోవచ్చు. క్యూబ్ సిటిఎల్ గెట్ టీవీ. సో ఇప్పుడు చూడండి, మనకు ఆటోమేటిక్ గా క్రియేట్ అయింది. సో ఆటోమేటిక్ గా క్రియేట్ అయింది అంటే ఏంటి? క్యూబర్నెటిస్ ఆటోమేటిక్ గా వాల్యూమ్ ఇక్కడ క్రియేట్ చేసి చూడండి 3 GB ఇన్ యూజ్ అంటే ఆల్రెడీ పాడ్ కి మౌంట్ అయిపోయింది. సో ఇక్కడ స్టోరేజ్ క్లాస్ ఏం చేస్తుంది మనకి ఇక్కడ? మీకు వాల్యూమ్ ని క్రియేట్ చేసి ఆ వాల్యూమ్ కి ఈక్వలెంట్ పీవీని క్రియేట్ చేసేసి దీన్ని పీవీసీకి అటాచ్ చేసేస్తుంది. ఓకే, ఈ నేమ్ అనేది మన కంట్రోల్లో లేదు. ఈ నేమ్ అనేది అది ఆటోమేటిక్ గా చేసింది అనమాట. ఈ నేమ్ చూస్తే మీకు ఏమనిపించాలంటే ఇది మనకు డైనమిక్ ప్రొవిజనింగ్ అని అనిపించాలి. ఓకే, చూడండి ఇక్కడ మన పీవీసీకి ఆ పీవీ అనేది ఆటోమేటిక్ గా బౌండ్ అయిపోయింది. మన పాడ్స్ కూడా రన్నింగ్ లోకి వచ్చేసి ఉంటాయి అండ్ వాల్యూమ్ క్రియేట్ అయిపోయింది. ఎవ్రీథింగ్ ఇస్ డన్ ఆటోమేటికల్లీ. సో మన ప్రాజెక్ట్స్ లో ఇలా కూడా ఉంది డైనమిక్ ప్రొవిజనింగ్ అని. సో మీరు నేమ్ స్పేస్ మీ ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యేప్పుడే మీరు అడ్మినిస్ట్రేటర్ కానీ మధ్యలో కానీ మాకు ఒక డైనమిక్ గా స్టోరేజ్ కావాల్సి వస్తుంది. ప్రతిసారి మేము స్టోరేజ్ కి ఇట్లా చేసుకోలేము మాన్యువల్ గా. మీరు మాకు ఒక స్టోరేజ్ క్లాస్ క్రియేట్ చేసి ఇవ్వండి అంటే ఎవ్రీథింగ్ వాళ్ళు చూసుకుంటారు. నాకు ఈబీఎస్ కి సంబంధించిన స్టోరేజ్ క్లాస్ కావాలి అంటే వాళ్ళు క్రియేట్ చేసి మీకు ఆ నేమ్ ఇచ్చేస్తారు. అంతే, ఇంకా మొత్తం ఆటోమేటిక్ గా క్రియేట్ అయిపోతుంది. ఇక్కడ పీవీ ఉండదు అని కాదు, పీవీ ఖచ్చితంగా ఉండాలి, బట్ అది ఆటోమేటిక్ గా స్టోరేజ్ క్లాస్ క్రియేట్ చేస్తుంది అని మీనింగ్. We can stop till here today and have few questions now. ఇది ఈబీఎస్ కి, రేపు ఈఎఫ్ఎస్ గురించి చూద్దాం. మిస్ రవి. వెంకటేష్ ముకుర్తి. హాయ్ బ్రో.
హాయ్. క్వశ్చన్స్ ఏం లేవు. ప్రాక్టీస్ చేసుకుంటా ఉన్నాం మోస్ట్ ఆఫ్ ద టైమ్. టైమ్ కొద్దిగా అంటే వర్క్ ఎక్కువ ఉంటుంది ఇప్పుడు, తక్కువ దొరుకుతుంది. సో 1 hour అట్లా దొరుకుతుంది డైలీ. అంతకుమించి ఎక్కువ దొరకట్లేదు ప్రాక్టీస్ కి. అదొకటే కొద్దిగా అంటే ఆ, ఎట్లా మేనేజ్ చేయాలనేది కూడా అర్థం కావట్లేదు. వీకెండ్స్ ఏమో ఇంప్లిమెంటేషన్స్ ఉంటూ ఉన్నాయి, వీక్ డేస్ ఏమో రిలీజ్ వర్క్ అంతా ఉంటుంది. అదొకటే కొద్దిగా అటు ఇటుగా ఉంది. మిగతా అంతా నార్మల్ గానే ఉంది. అంటే డౌట్స్ అయితే ఏం లేదు ప్రస్తుతానికి. ఓకే, నైస్. తప్పదు, ఇప్పుడు అలా మేనేజ్ చేసుకుంటే నెక్స్ట్ మీ జాబ్ కొంచెం అదే క్లియర్ గా ఉంటుంది. ఓకే. అనిత. నాగేంద్ర బాబు. హాయ్ శివ గారు, గుడ్ మార్నింగ్. హాయ్, గుడ్ మార్నింగ్. మనం ఇప్పుడు బౌండ్ చేసాం కదా, ఇది స్టోరేజ్ క్లాస్, ఇది 3 GB చేసాం కదా. సో మనకి ఇది పాడ్స్ లో ఎక్కడ చూపిస్తుంది మనకి? ఇప్పుడు మనం పాడ్ లోకి వెళ్ళామనుకోండి, DFI/H అని కొడితే మనకి 3 GB అని ఎక్కడ చూపిస్తుంది మనకి? /user share nginx HTML అక్కడ చూపిస్తుంది అంటారా? అది స్పెసిఫిక్ గా అక్కడ చూపించకపోవచ్చు, బట్ మీరు అక్కడ ఆ పాత్రలో ఏది ఇచ్చినా అది మన వాల్యూమ్ లోకి వెళ్తుంది అని మీనింగ్. ఓకే, ఒకసారి చూపిస్తారు అది మనకి ఎక్కడ ఉంటుందో. 3 GB. అది /dev nvme1n1. ఫైల్ సిస్టమ్ ఆటోమేటిక్ అట్లా క్రియేట్ అయిపోతుంది అంటారా నేము? అది లైనెక్స్ ఇంటర్నల్ రిప్రజెంటేషన్. అది మీ ఓకే, డిస్క్ ని అలా మౌంట్ చేసుకుంది, బట్ మనకైతే ఇది అదే లైనెక్స్ కి అయితే ఇది. ఓకే. సో మనం రియల్ టైం కి అయితే మనం అక్కడ ఏమి ఇస్తామంటారు? మౌంటెడ్ /dev ఇస్తామా, లేకపోతే ఎట్లా ఇస్తామంటారు మీకు ప్రాజెక్ట్స్ లో? సో ఇదేంటంటే AWS ఆటోమేటిక్ గా తీసుకుంటుంది. ఇది కంప్లీట్లీ రిలేటెడ్ టు లైనెక్స్ అది లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ అండ్ స్టోరేజ్. ఇదేంటంటే AWS ఆటోమేటిక్ గా ఇంటర్నల్ గా మ్యాప్ చేసుకుంటుంది. మీరు ఇక్కడ వాల్యూమ్ క్రియేట్ చేసేప్పుడు /dev/xvdf అలా ఇస్తాం మనం. /dev అంటే ఇట్స్ నథింగ్ బట్ డివైజెస్ అని కదా. అవును, మనం ఫస్ట్ లో లైనెక్స్ ఫైల్ సిస్టమ్ గురించి అవును, డిస్కస్ చేసేప్పుడు మీకు ఏ అవును. ఎక్స్ట్రా డివైజెస్ వచ్చినా ఇక్కడ యాడ్ అవుతాయని చెప్పాం. డిస్క్లు కానీ ఇంకా వేరే కీబోర్డ్లు కానీ అట్లా ఏవైనా. సో దాంట్లో అది ఒక నేమ్ ఇచ్చుకుంది మీరు యాడ్ చేసుకున్న డిస్క్ కి. ఈ నేమ్ అనేది మన కంట్రోల్ లేదు, అండ్ అంత దూరం నాకు కూడా తెలియదు దాన్ని ఎలా కంట్రోల్ చేయాలనేది. బట్ వాల్యూమ్ క్రియేట్ చేసేప్పుడు మీరు /dev/svdf అని xvdf అని అలా ఇస్తాం. సో దాన్ని అది ఇక్కడ ఇలా మ్యాప్ చేస్తుంది. మీకు ఇక్కడ ఏది వస్తే అదే ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు మనం దీన్ని రిప్రజెంట్ చేయాలంటే ఈ ఇది ఇప్పుడు మనం వేరే పార్ట్స్ లో కూడా మనకి ఇది ఇచ్చుకోవచ్చు కదా? EBS అయితే ఇవ్వలేం. అంటే ఈ ఒక్క పార్ట్ లోనే యూజ్ చేసుకోవచ్చా ఈ 3 GB మొత్తం? రీడ్ రైట్ వన్స్ అంటే అంతే కదా. ఓకే, ఓకే, ఓకే. మనం మోడ్స్ లో రీడ్ రైట్ వన్స్ అన్నాం కాబట్టి ఓన్లీ 1 పార్ట్ యూజ్ చేసుకుంటుంది అంతేనంటారా? EBS నేచరే అది. EFS కి వెళ్తే మీ ఇష్టం. ఓకే, ఎలాస్టిక్ ఫైల్ సిస్టమ్ అది. ఓకే, ఓకే. అది అయితే మనం ఆల్రెడీ మౌంట్ అయిపోయింది కదా. ఇక ఈ వాల్యూమ్ స్టేట్ చూడండి ఇక్కడ. వాట్ ఈస్ ద స్టేటస్ ఆఫ్ ద వాల్యూమ్? ఇన్ యూజ్ అని వస్తుంది. ఇన్ యూజ్ వస్తుంది కదా. ఇప్పుడు అదే నోడ్ లో యాక్చువల్ గా థియరిటికల్ గా అయితే అదే నోడ్ లో మీరు ఆల్రెడీ మౌంట్ అయిపోయింది కదా, వేరే పాడ్ కూడా ఇవ్వచ్చు. బట్ ఆ పాడ్ రిజెక్ట్ చేస్తుంది అనమాట దీన్ని. దట్ ఈస్ ఆల్రెడీ ఇన్ యూజ్ అని. ఓకే, ఓకే. ఇప్పుడు మనం అదే రీడ్ రైట్ మెనీ అని ఇచ్చామనుకోండి, అప్పుడు యూజ్ చేసుకోవచ్చా మనం ఈబిఎస్ లోనే? EBS కి రీడ్ రైట్ మెనీ వర్కౌట్ అవ్వదు. ఓహో, EBS రిజెక్ట్ చేస్తుంది, EFS కి వర్కౌట్ అవుతుంది. ఓకే, ఓకే. సో అలాంటప్పుడు మనం ఇక్కడ క్యూబర్నెటీస్ కి మనం చెప్పాలా? క్యూబర్నెటీస్ కి మనం అది సింటాక్స్ కాబట్టి మనం రీడ్ రైట్ వన్స్ అని కంపల్సరీ ఇవ్వాల్సిందే అంటారు క్యూబర్నెటీస్ లో. EBS అయితే ఇవ్వాల్సిందే. ఒకవేళ మీరు రీడ్ రైట్ మెనీ అని ఇచ్చి వేరే దానికి పంపిస్తున్నప్పుడు ఇక్కడ EBS రిజెక్ట్ చేస్తుంది. క్యూబర్నెటీస్ రిజెక్ట్ చేయకపోవచ్చు, బట్ EBS రిజెక్ట్ చేస్తుంది. ఈబిఎస్ AWS వాటి రిజెక్ట్ చేస్తాడు అనమాట. అప్పుడు ఆ ఎర్రర్ ని అక్కడ చూపిస్తుంది. ఐఎమ్ నాట్ ఏబుల్ టు మౌంట్ దిస్ వాల్యూమ్ అని. ఓకే, ఓకే. యా, గాట్ ఇట్ షుగర్. యా, థ్యాంక్ యూ, దట్స్ ఇట్. శాంతన్. Am I audible, sir? ఎస్.
సార్ ఇప్పుడు మనం క్యూబర్నెటీస్ యూజ్ చేసి ఎక్స్పెన్స్ ప్రాజెక్ట్ చేసాం కదా సార్. ఆ, అంటే బ్యాక్ ఎండ్ నుంచి MySQL కనెక్ట్ అవ్వడానికి మనం కాన్ఫిగ్ మ్యాప్ రాసుకున్నాం సార్. DB హోస్ట్ MySQL అని మళ్ళీ లాస్ట్ లో కాన్ఫిగ్ మ్యాప్ రెఫరెన్స్ అని పెట్టాం. అలాగే ఫ్రంట్ ఎండ్ నుంచి బ్యాక్ ఎండ్ ఎలా కనెక్ట్ అవుతుంది అనేది నాకు ఐడియా రాలేదు. అది Nginx కాన్ఫిగ్ లో ఉంది కదా ఆల్రెడీ, ఇమేజ్ లెవెల్లోనే ఉంది అక్కడ. ఇమేజ్ లెవెల్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా క్లియర్? ఇక్కడే ఉంది కదా కాన్ఫిగరేషన్, నాకు ఆల్రెడీ బ్యాక్ ఎండ్ అనే ఉందిగా. ఇంజిన్స్ ఇదేంటిది? కాన్ఫిగరేషన్ సర్వీస్ నేమ్ ఇది, ఓకే సార్. ఓకే సార్. బ్యాక్ ఎండ్ సర్వీస్ నేమ్. బ్యాక్ ఎండ్ అలానే MySQL అనేది ఏంటి, MySQL సర్వీస్ నేమ్. ఎస్ ఓకే వెంకటరెడ్డి. సార్. వన్ డౌట్ సార్. యా చెప్పండి. 1 minute సార్. ఇప్పుడు మీరు ఏమో క్లస్టర్ ఐపీకి నోడ్ పోర్ట్ కి డిఫరెన్స్ చెప్పారు సార్. క్లస్టర్ ఐపీ ఇస్ ఫర్ ఇంటర్నల్ పార్ట్ టు పార్ట్ కమ్యూనికేషన్ అండ్ నోడ్ పోర్ట్ ఇస్ ఫర్ ఎక్స్టర్నల్ కమ్యూనికేషన్ అని చెప్పారు సార్. అండ్ సిమిలర్లీ వాట్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ నోడ్ పోర్ట్ అండ్ లోడ్ బ్యాలెన్సర్? అంటే ఇప్పుడు నోడ్ పోర్ట్ అనేది మన క్యూబర్నెటీస్ సర్వర్ ఐపీ అడ్రస్లు బయటకి ఇచ్చేసాం అనుకో, సో దట్ ఈస్ ద సెక్యూరిటీ ఇష్యూ కదా. ఎస్ సార్. సో మనం అది ఎప్పుడు ఇవ్వమన్నమాట. నోడ్ పోర్ట్ అనేది Yes, చేసి sir. మనం బయట పబ్లిక్ కి ఇది మేము అసలు మనం ఏ దాంట్లో ఇంప్లిమెంట్ చేస్తాం అనేది కూడా ఎవరికి తెలియకూడదు. netflix.com Yes. వస్తుంది అంటే వస్తుంది, దాని బ్యాక్గ్రౌండ్ లో ఏమనేది ఏ నోడ్ ఐపీ అడ్రస్ మనం కస్టమర్స్ కి ఇచ్చేసి ఇక్కడ యాక్సెస్ చేసుకోండి అంటే దట్స్ నాట్ కరెక్ట్. సో అందుకనే మనం లోడ్ బ్యాలెన్సర్ పెడతాం, లోపల అసలు ఏం జరుగుతుంది అనేది ఎవరికి తెలియకూడదు. ఓకే సార్. ఈ లోడ్ బ్యాలెన్సర్ ని మనం మన DNS లో యూజ్ చేసుకొని పెట్టుకుంటాం. యాక్సెస్ చేయాలి. యా, ఓకే సార్. దట్స్ ఇట్. థ్యాంక్స్. చిరంజీవి వెంకటరెడ్డి. హాయ్. హాయ్ హాయ్. ఇప్పుడు మనకి ఇక్కడ ఇన్స్టాన్సెస్ 3 ఉన్నాయి కదా. మనం ప్రోడక్ట్ క్రియేట్ చేస్తే అది ఎందులో క్రియేట్ అవుతుందో మనం చూడలేమా? ఎస్, చూడలేం. అది చూడొచ్చు ఎక్కడైంది అనేది. కంట్రోల్ అయితే నోట్ సెలెక్టర్ ద్వారా ఇందాక కంట్రోల్ చేసాం కదా, అలానే అఫినిటీ యాంటీ అఫినిటీ అనేవి ఉన్నాయి. ఆ కాన్సెప్ట్ వచ్చినప్పుడు ఇంకా బాగా కంట్రోల్ చేయొచ్చు ఎక్కడికి వెళ్ళాలి నోడ్ అనేది స్పెసిఫిక్ గా. అంటే ఇప్పుడు మూడిట్లో మనకి ఎక్కడ వెళ్తుందో తెలియదు కాబట్టి ఇప్పుడు 3 ఇన్స్టాన్సెస్ లో 2 డౌన్ అయినాయి అనుకోండి. మనం చెప్పాం కదా ఎక్కడికి వెళ్ళాలి అనేది కూడా. అవును, సపోజ్ 1A లోకి వెళ్ళాలని చెప్పాము. ఇప్పుడు 1A డౌన్ అయితే ఇంకొక దాంట్లోకి పంపిస్తుంది, ఎక్కడ అవైలబుల్ అంటే అక్కడికి పంపిస్తుంది. ఇప్పుడు 2 ఉన్నాయి, 2 సర్వర్స్ లో ఒకటి ఫుల్ అయిపోయింది, ఇంకొక దానికి పంపిస్తుంది క్యూబర్నెటీస్. ఓకే, పాడ్ వెళ్తుంది కానీ మనం పీవీలో రీజియన్ మెన్షన్ చేసాం కదా 1B అని, అప్పుడు అట్లాగా. మనం 1D మెన్షన్ చేసాం. 1Dలో ఎన్ని ఉన్నాయి? 1D ఇక్కడ 2 ఉన్నాయి. ఓకే, ఆ రెండిట్లో ఒకటి ఫుల్ అయిపోయింది అనుకోండి, 2 డౌన్ అయిపోతే ఎర్రర్ అప్లికేషన్ అప్పుడు వేస్తారా? అవ్వదు, అంటే మీ పాడ్ రన్నింగ్ లోకి రాదు. ఓకే. ఓకే. సో ఇప్పుడు డిలీట్ చేయాలి అంటే ఈ రిసోర్సెస్ అన్నిటిని డిలీట్ చేయండి. kubectl delete -f03. రిసోర్సెస్ అన్నిటిని డిలీట్ చేశాక మీ వాల్యూమ్ కూడా డిలీట్ చేయండి. ఓకే, అప్పుడు క్లస్టర్ ని డిలీట్ చేయండి. Excuse me, sir. I have one doubt. ఎస్, చెప్పండి. ఒక నిమిషం సార్. సార్ ఇక్కడ మనం క్లస్టర్ ఐపీ ద్వారా పార్ట్ టు పార్ట్ కమ్యూనికేషన్ చేస్తున్నాం సార్. సెలెక్టర్ యూజ్ చేసుకొని మనము పాడ్ ని సెలెక్ట్ చేసుకుంటున్నాం సార్. సెలెక్టర్ యూజ్ చేసుకొని పాడ్ ని కాదు, నోడ్ ని సెలెక్ట్ చేసుకుంటాం. ఎస్ సార్,
నోడ్ సార్. నోడ్ ని ఓకే సెలెక్ట్ మీరు చేసుకుని చెప్పేది ప్రీవియస్ ఓకే ఓకే ఎస్ సార్. ఇంతకు ముందు సర్వీసెస్ జరిగింది సర్వీసెస్ లో సార్. సెలెక్ట్ ఒకసారి చూస్ మీరు చేసుకొని పాడ్ ని సెలెక్ట్ చేసుకుంటాం Yeah. పాడ్ సెలెక్ట్ చేసుకుంటున్నాం. అది మనం లేబుల్ అనే పాడ్ ని సెలెక్ట్ చేసుకుంటున్నాం సార్. మళ్ళీ ఓకే మనము యానోటేషన్స్ అనే పాడ్ లోకి లాగిన్ అయ్యి మీరు కర్ల్ ఎంజినిక్స్ అని టైప్ చేస్తే అది మన ఎంజిన్స్ డిఫాల్ట్ కంటెంట్ అనేది యాక్సెస్ అయింది సార్. యా అది నాకు ఈ కనెక్షన్ అనేది ఎలా ఎస్టాబ్లిష్ అవుతుందని అర్థం కావట్లేదు సార్. అంటే నేను యానోటేషన్స్ యానిటేషన్ పాడ్ లోకి వెళ్ళి అవును సార్. కార్లో ఎంజినిక్స్ కొట్టాను. అవును సార్. ఎంజినిక్స్ అనేది ఏంటి? ఎంజిన్స్ ఈజ్ ఇమేజ్ ఇమేజ్ సర్వీస్ సర్వీస్ నేను ఇచ్చిన సర్వీస్ నేమ్. ఎస్ సార్. ఈ ఎంజినిక్ సర్వీస్ దేనికి కనెక్ట్ అయ్యింది? ఎంజినిక్ సర్వీస్ కి రిక్వెస్ట్ వస్తే మనం ఏం చెప్పాం? అది లోడ్ బ్యాలెన్సర్ అండ్ దెన్ అని చెప్పాం కదా, క్లస్టర్ అయిపోయింది. ఓకే సార్. త్రూ ఎంజినిక్ క్లస్టర్ సర్వీస్ ఐపి ఎంజినిక్ స్పాడ్ కి కనెక్ట్ అయింది కదా. ఎస్ సార్. ఇప్పుడు ఎంజినిక్స్ కి హిట్ చేస్తే అది ఎక్కడికి పోతుంది రిక్వెస్ట్? ఎంజినిక్ Pod కి. స్పాడ్ కి పోతుంది. యా. మళ్ళీ రిటర్న్ వచ్చి నీకు చూపిస్తుంది ఇక్కడ రెస్పాన్స్. ఓకే ఓకే సార్. ఓకే సార్. ఓకే ఓకే సార్. Yeah. So that's all for today's session. Have a nice day. Hi, Shiva. A few questions ఉన్నాయండి. Yeah, చెప్పండి. Yeah. సో ఇప్పుడు మీరు ఇందాక స్టోరేజ్ క్లాసెస్ మనం అడిగితే క్రియేట్ చేసేస్తారని చెప్పారు కదా, అంటే మనం క్రియేట్ చేయమంటారా, వేరే టీం ఉంటుందా స్టోరేజ్ మీకు క్లాస్? యాక్సెస్ ఉంటే మీరు చేయొచ్చు. కొన్ని ప్రాజెక్ట్స్ లో మీరే అడ్మిన్స్ మీరే అయ్యిండొచ్చు కదా. ఓకే, అంటే కొన్ని అడ్మిన్ వేరే ప్రాజెక్ట్స్ లో టీం డిఫరెంట్, ఉంటుంటారా? కొన్ని ప్రాజెక్ట్స్ లో ఉంటుంది. ఓకే అండి. ఓకే. ఇప్పుడు పెద్ద పెద్ద బ్యాంక్స్ అనుకోండి, లైక్ పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ లైక్ HDFC బ్యాంక్ అనుకోండి. సో ఓకే. దాంట్లో సపరేట్ గా ఉంటుంది అడ్మినిస్ట్రేషన్ టీమ్. ఓకే. ఓకే అండి. అండ్ ఇంకా మనం లోడ్ బ్యాలెన్సర్ సర్వీస్ క్రియేట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా నోడ్ పోర్ట్ అండ్ ఇవి కూడా క్రియేట్ అవుతాయి కదండి, క్లస్టర్ ఐపీ కూడా. సో యా అవి ఇంటర్నల్ గా అవుతుందా, లేకుంటే మనకి కమాండ్ లైన్ లో లిస్ట్ చేసుకోవచ్చు అంటారు, చూడొచ్చు అంటారా అవి కూడా డిఫరెంట్ గా? ఏంటి? అంటే ఇప్పుడు క్యూబ్సిటిఎల్ గెట్ సర్వీసెస్ అట్లా చేసినప్పుడు ఓన్లీ లోడ్ బ్యాలెన్సర్ సర్వీస్ వస్తుంది అంటారా, ఇవి కూడా వస్తాయి అంటారా నోడ్ పోర్ట్? అన్ని వస్తాయి, సర్వీస్ ఏదైనా అన్ని వస్తాయి. లాస్ట్ టైం మనం చూసాం కదా అవుట్పుట్ చేసినప్పుడు. అవునండి. అంటే ఇప్పుడు లోడ్ బ్యాలెన్స్ సర్వీస్ క్రియేట్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా ఇది ఇంకా 2 సర్వీసెస్ క్రియేట్ చేసుకుంటుంది కదా. అవును, నోడ్ అది చూపిస్తుంది అవి కదా కూడా అక్కడ. నోట్ పోర్ట్ నెంబర్ ఏంటి, క్లస్టర్ ఐపీ ఏంటి అని చూపిస్తుంది కదా. ఓకే అండి. ఓకే, మళ్ళీ ఒకసారి చూసుకుంటాను. మీరు ఒకసారి చూడండి, అక్కడ అవుట్పుట్ లోనే మీకు లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ చేసిన నోట్ పోర్ట్ ఏది ఓపెన్ అయింది, క్లస్టర్ ఐపీ ఏది క్రియేట్ అయింది అనేది మనకి క్లియర్ గా అక్కడ తెలుస్తుంది. ఓకే, అవునండి. పోర్ట్ నెంబర్ వస్తుంది. ఓకే. అండ్ ఇంకొక క్వశ్చన్ అండి, ఇప్పుడు మనం రిప్లికా సెట్స్ క్రియేట్ చేస్తాం కదండి, రిప్లికా సెట్ పార్ట్స్. దానికి ఒక లేబుల్ తో క్రియేట్ చేస్తాం కదండి, అంటే ఒక 3 పార్ట్సే కావాలి నాకు అట్లా క్రియేట్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సేమ్ లేబుల్ తో అంతకు ముందు వేరే ఏదైనా పాడ్ ఉంటే అది కూడా కన్సిడర్ చేసుకుంటుంది అంటారా? అది కూడా అవును, దీంట్లోకి వచ్చేస్తుంది అది కూడా. ఓకే. సో అంటే లేబుల్స్ అనేవి జాగ్రత్తగా ఇవ్వాలి. ఓకే, దానిలో వేరే అప్లికేషన్ రన్ అవుతుండొచ్చు కదండి, అప్పుడు క్లాష్ అవుతుంది కదా ఇక్కడ వేరే. ఇప్పుడు మీ నేమ్ స్పేస్ లో వేరేది ఉంటే అది కూడా దానికి అటాచ్ అయిపోతుంది. ఓకే. సో అందుకని లేబుల్ అనేది ఒక్క లేబుల్ తో సరిపెట్టకూడదు, ఒక 3-4 లేబుల్స్ అనేవి సెట్ చేయాలి. ఓకే అండి. ఓకే. అండ్ సో ఇంకోటి. అందుకే మనం ప్రాజెక్ట్, కాంపోనెంట్, అట్లా ఎన్విరాన్మెంట్ అట్లా ఇచ్చాం. ఓకే అండి. ఇంకా డిప్లాయ్మెంట్ క్రియేట్ చేసినప్పుడు అదే ఇవి డిలీట్ చేస్తాం కదండి, ఇమేజ్ వెర్షన్ ఏదైనా అప్డేట్ చేసినప్పుడు ఎప్పుడైనా డిప్లాయ్మెంట్ ఇవి ఇట్లా డిలీట్ లాగా చేస్తే రిప్లికా సెట్ కూడా ఆటోమేటిక్ గా డిలీట్ అయిపోతుందా, అది మాన్యువల్ గా చేయాలంటే? డిలీట్ అయిపోతుంది. లైక్ అంటే ఇప్పుడు ఇంకొకటి చెప్పారు కదా, రిప్లికా సెట్ అదే డిప్లాయ్మెంట్ అప్డేట్ చేసినప్పుడు ఒక రిప్లికా సెట్ టర్మినేట్ చేసేసి ఇంకోటి క్రియేట్ చేస్తుందని చెప్పారు కదా. అవును. అప్పుడు పాత రిప్లికా సెట్ ని మనం ఇది మాన్యువల్ గానే రిమూవ్ చేయాలంటారా? అంటే ఆటోమేటిక్
అయిపోతుందా? కొన్ని ఆన్లైన్లో ఇట్లా చదువుకుంటున్నప్పుడు కొంచెం ఇట్లా డిలీట్ మాన్యువల్గా చేయాలన్నట్టు వచ్చింది. అందుకే మీకు మీరు అడుగుతాను. ఆన్లైన్ లో ఏం చూడండి, మీరు చేయండి, మీ ప్రాక్టీస్ లో చూడండి, మీకే తెలుసు. మనం క్లాస్ లో కూడా చేసి ఓకే. చూసాం కదా. అవునండి. ఓకే. యా అంతే అండి. థ్యాంక్ యూ. That's all for today's session. Final question, Mohan Sai. Yes. ఆ, ఇప్పుడు చిరంజీవి అడిగారు కదండి క్వశ్చన్, రిప్లికా సెట్ ఓల్డ్ది డిలీట్ అయిపోతుందని. మనం ఇప్పుడు క్లాస్ లో చేసినప్పుడు న్యూ రిప్లికా క్రియేట్ అయింది, ఓల్డ్ రిప్లికా కూడా చూపించేసి, బట్ నంబర్ ఆఫ్ థింగ్స్ 0 చూపించింది కదా, నంబర్ ఆఫ్ పార్ట్స్ రన్నింగ్ అది 0 చూపించింది, బట్ స్టిల్ ఓల్డ్ రిప్లికా సెట్ అనేది చూపిస్తుంది కదా. ఐ మీన్ ఇన్ కేస్ డిలీట్ అయిపోతే అది డిలీట్ చూపించుకోవడం కదా అయిపోయి ఓల్డ్. ఉంటుంది. లేదు లేదు, ఓల్డ్ చూపించింది, బట్ చూసానండి నేను అది. మేబీ కొద్దిసేపు తర్వాత 0 అయిన తర్వాత, కొద్దిసేపు తర్వాత ఒక 5 minutes తర్వాత చెక్ చేయండి, అది కూడా డిలీట్ అయిపోతుంది పూర్తిగా. ఓకే ఓకే. ఇంకొక స్మాల్ డౌట్ అండి, ఇది క్లస్టర్ డిలీట్ చేసే ముందు ఫస్ట్ వాల్యూమ్స్ డిలీట్ చేయమన్నారు కదా ఇప్పుడు. ఆ, ఈ ఫస్ట్ క్లస్టర్ డిలీట్ చేస్తే వాల్యూమ్స్ డిలీట్ అవుతుంది ఆటోమేటిక్గా? నో, వాల్యూమ్స్ అనేది బయట కదా, ఓకే, క్లస్టర్ బయట అది కదా, ఓకే ఓకే. టైం పడుతుంది మనకు. పీవీసీలు అవన్నీ ఎర్రర్స్ వస్తాయి. వాల్యూమ్స్ అనేది ఎప్పుడు బయటది కదా, యా, ఈవెన్ ఇట్స్ నాట్ క్లస్టర్ పార్ట్ ఆఫ్ బయట. అవర్ క్లస్టర్. యా, చిన్న కన్ఫ్యూజ్ అయ్యి. ఓకే, థ్యాంక్ యూ. అండ్ గారు ఇంకొక క్వశ్చన్ అండి. ఇప్పుడు మనం పాడ్స్ క్రియేట్ చేస్తున్నాం కదండి, క్రియేట్ చేసినప్పుడు అవి ఈకేఎస్ కన్సోల్లో అవి చూపించట్లేదు. దానికి వేరే పర్మిషన్స్ ఇవ్వాలి. ఓకే. ఓకే అండి. అండ్ ఇంకోటి, ఇప్పుడు పాడ్ క్రియేట్ చేసినప్పుడు మన ఇన్స్టెన్స్కి 2 ప్రైవేట్ ఐపీస్ చూపిస్తుందండి, అంటే ఒక ఇన్స్టెన్స్కి. అది ఎందుకండి 2 ప్రైవేట్ ఐపీస్ వస్తున్నాయి కదా, మిగతా వాటికి ఒక్కొక్కటే ఉన్నట్టున్నది కానీ ఒక ఇన్స్టెన్స్కి మాత్రం 2 ప్రైవేట్ ఐపీస్ వస్తున్నాయి. ఓకే, సో ఇక్కడ నెట్వర్కింగ్ లో ఏంటంటే మనం మల్టిపుల్ ఇంటర్ఫేసెస్ ని కనెక్ట్ చేసుకొని మల్టిపుల్ ఐపీ అడ్రసెస్ తీసుకోవచ్చు. అది మనం విపిసి సిఏఎన్ఐ అనే ప్లగిన్ గురించి డిస్కస్ చేసేప్పుడు మీకు క్లారిటీగా అర్థం అవుతుంది. ఓకే. ఓకే అండి. థ్యాంక్ యూ అండి. Most welcome. That's all for today's session. Have a nice day. See you tomorrow.